माता की కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత బిఎంఎస్ 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 మై డియర్ ఫ్రెండ్స్ నేను కూడా ఎస్ఎఫ్ఐలో దాదాపు 33 సంవత్సరాలు పనిచేశాను జనరల్ సెక్రటరీగా చేశాను ఆల్ ట్రేడ్ యూనియన్స్ కూడా స్ట్రక్చర్ చేసింది నేను కానీ వర్షాలు వర్కర్స్ యొక్క పీరియడ్లో మంచి చేయాలని ప్రజలతో ముందుకు వెళ్ళినా ఈ మేనేజ్మెంట్ మంచి వైఖరితో ఇక రాజకీయం చేసుకుంటూ జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు చిన్న వయసు ఇంకా మీకు సర్వీస్ చాలా ఉంది, అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మీరు మొదటి స్టెప్పు. మంచి అగ్రిమెంట్ చేసుకోవాలి, జీవితాలు బాగు చేసుకోవాలి, మంచిగా మీరు అందరు కోఆపరేట్ ఇవ్వాలి. పిఎంఏ యూనియన్ మీ అందరు సహకరిస్తేనే మీ భవిష్యత్తు ఉంటుంది. మరియు అగ్రిమెంట్ అయితే చేయక తప్పదు మేనేజ్మెంట్కు, కానీ మేనేజ్మెంట్ అంతా తొందరగా చేస్తే మేనేజ్మెంట్ కాలేదు. ఇది మొండి మేనేజ్మెంట్. ఎందుకంటే ఒక్కొక్క అగ్రిమెంట్ 28 నెలలు 2 సంవత్సరాలు తీసుకెళ్ళిన మేనేజ్మెంట్ ఇది. మీరు తొందరపడి ఇప్పుడు లేట్ అయింది, 10 నెలలు అయింది, 15 నెలలు అయింది, మీరు అక్కడికి తొందరపాటు ఏం చేయకుండా మీరు అందరు ఐక్యతను ఉండి ఈయనను ఎంత సహకరిస్తే మీ అంత మీకు భవిష్యత్తు ఉంటుంది. అందుకే మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మీరు పీస్ఫుల్గా ఏదైతే అగ్రిమెంట్ మంచి కావాలి, మీ జీవితాలు బాగుపడాలి అని నేను కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని నేను ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు సీనియర్ కార్మికుడు గత సంవత్సరం కూడా విషయ ప్రదర్శనలో వారిని ఉద్దేశించి 2-3 స్లోగన్స్ చెప్తాను, అందరూ పాస్ చేయాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్కర్స్ యూనిటీ, వర్కర్స్ యూనిటీ, వర్కర్స్ యూనిటీ, వర్కర్స్ యూనిటీ. अरे बोल से बोलो रे, आवाज नहीं आ रहा, कान में क्या है? बीएमएस, बीएमएस, बीएमएस. ఇక్కడికి వచ్చిన కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా పెద్దలు మల్లేష్ గారికి, అట్లానే ప్రకాశ్ అన్న గారికి, అజయ్ అన్న గారికి, దేవేంద్ర అన్నకి, శ్రీనివాస్ గౌడ్ గారికి, బాడీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముందుగా మనము బిఎంఎస్ స్థాపించి ఫస్ట్ ఎస్ఎఫ్ఐ కంపెనీలో బిఎంఎస్ స్థాపించబడ్డది. తర్వాత వేరే వేరే యూనియన్స్ వచ్చినాయి, వెళ్ళాయి. తర్వాత కొన్ని యూనియన్ తర్వాత మొత్తం మళ్ళా 0 అయిపోయింది. తర్వాత మళ్ళా బిఎంఎస్ వచ్చే మనకి యూనియన్ స్థాపించింది. ప్రతి ఒక్కరు మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి. అందరూ ఇప్పుడు మనం అందరం ఐక్యమత్యం ఉంటే ఏదైనా సాగించగలం. నేను 30 సంవత్సరాలుగా ఈ కంపెనీలో డ్యూటీ చేస్తాను. ఈ కంపెనీలో ఈ మేనేజ్మెంట్ ఎలా ఉంటదంటే మనం వర్క్ చేయాలి, మేనేజ్మెంట్ కి మనం వ్యతిరేకత కాదు. వర్క్ చేయాలి, పని చేయాలి, ఫలితం తీసుకోవాలి. దాన్ని ప్రతి ఒక్కరు మన మైండ్ లో ఉండాలి. మనం అందరం ఐకమత్యం ఉంటే ఐకమత్యమే మహాబలం. మనం అందరం ఐకమత్యం ఉండాలి, ప్రతి దాని గురించి పోరాటం చేయాలి. మనం అందరం ఇంతకుముందు బాడీ ఎవరు లేదు, మనమంతా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసినాము, ప్లాట్ఫామ్ అయింది. దీనికి అందరూ మనం సహకరిద్దాం. తర్వాత ఫర్దర్ ఏం చేయాలి మన పెద్దలు అందరూ చెప్తారు. ఇప్పుడు వరకు మీటింగ్ ఏమైతే జరిగిందో నాకు కూడా తెలియదు. మీలాంటి నేను కూడా మీ కోర్టు వర్కర్ని. తర్వాత మనకు మంచి అగ్రిమెంట్ చేసుకోవాలని మీ అందరూ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ బిఎంఎస్ కి మనం అంతే సపోర్ట్ ఇచ్చి అంత మంచి అగ్రిమెంట్ చేసుకోవాలని పూర్తి విశ్వాసంతో ధైర్యంతో మనం ముందుండి సపోర్ట్ ఇచ్చి బిఎంఎస్ కి మనం ఎంత సపోర్ట్ ఇస్తే అంత ధైర్యంగా మనం ఉంటాం. బిఎంఎస్ బిఎంఎస్ అందరూ చేయొద్దు బిఎంఎస్ 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తప్పకుండా మీ యొక్క సలహాలు మేము పాటిస్తున్నాము. ఇప్పుడు మన అజయ్ గారు మాట్లాడవలసిందిగా ఉంటుంది. అజయ్ గారు మనకు తెలుసు, గతంలో యూనియన్లో కార్యదర్శి పనిచేశారు, ఆఫీసర్గా పనిచేశారు, యూనియన్ స్థాపించిన ముఖ్య వ్యక్తి. అదేవిధంగా మళ్ళీ కూడా మన యూనియన్లో మీ యొక్క కార్మికులకు పరిస్థితుల గురించి కూడా ఎట్టి పరిస్థితులు భారతీయ మధ్యస్థ యొక్క
కష్టసుఖాలు పాల్గొని బాధ్యత దృష్టి ద్వారా వాళ్ళ జీవితాలన్నీ కాపాడాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు వచ్చేసి బాధ్యత దృష్టి దగ్గరికి వచ్చేసి వీళ్ళని మరీ అధ్యక్షంలో భాగస్వామైనటువంటి ముఖ్యమైన వ్యక్తి సూర్యప్రకాష్ గారు కూడా వారు మన యొక్క శ్రీరామనాథ్ విషయం మొత్తం కూడా తెలిసాను ఏది చేయడం తెలుసు ప్రస్తుతం అభినందన వ్యక్తి వారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని కూడా పాల్గొని సమస్యల విషయాలు కానీ అక్కడ యాజమాన్యం యొక్క ఎవరైనా యాక్టివిటీ సమస్యల విషయాలు కానీ చెప్తుంటాడు వారు కూడా మనకు వచ్చేసి మొదటి ప్రకటిస్తున్న సంతోషం వారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మల్లేశం గారికి, జయేందర్ గారికి, సూర్యప్రకాష్, రమేష్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు మొత్తం జీవితం మొత్తం కార్మికుల సేవ గురించే పనిచేస్తున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినారు, వాళ్ళ బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి మొత్తం కార్మికుల సేవ గురించే పనిచేస్తున్న సంస్థ బిఎంఎస్ కూడా. బిఎంఎస్ కు తగ్గట్టు వాళ్ళు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే శ్రీరామ్ ఫీల్డ్ ఇంజెక్షన్ ఇది తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే కొన్ని వేల మంది దీంట్లో పనిచేసి సంవత్సరం 6 నెలలు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అంటే బాధలకి ఇక్కడ జీతం సరిపోక ఉద్దేశంతో వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా ఒక కంపెనీ ఆశతో వస్తారు, వచ్చిందంటే కంపెనీలో నేను ఉద్యోగం సంపాదించి మంచి భవిష్యత్తు గురించి అనేది వస్తారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసుకొని కంపెనీ ఉద్దేశించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిలబడ్డ వాళ్ళు ఏదో వాళ్ళ మజబూరి అనుకోవాలి, లేకుంటే వాళ్ళ గత్యంతరం లేక అనే రకంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిలబడ్డ వాళ్ళు వాళ్ళే అనమాట. అయితే గత్యంతరం లేక పనిచేస్తున్నాం అనేది ఒకటే అనుకోని మనము గాలికి మాత్రం వదిలేయద్దు. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ ఎంత వరస్ట్ అంటే మామూలుగా మన ఏ విషయంలో కూడా మనం సీరియస్ గా తీసుకోవాలంటే ఫస్ట్ ఐక్యమత్యంతోనే మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే విభజించే రకంగా ప్రయత్నం చేస్తాం. ప్రతి వ్యక్తి ప్రతి డిపార్ట్మెంట్ లో ఇన్ఛార్జ్లో వాళ్ళ సెలెక్షన్ చేసుకున్న మనుషులే డిపార్ట్మెంట్ లో వర్కర్లో పనిచేస్తున్నారు. అయితే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ఎందుకంటే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటారు, మన దాంట్లో ఉన్నట్టు ఉంటారు. మేనేజ్మెంట్ మన ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకుంటారు. అంటే మనం చేసేది తప్పుడు పనులు కాదు, తప్పుడు మాటలు కావు, కానీ మనం ఏం చేయాలో ఏం చేయదలుచుకున్నాం అనేదాన్ని వాళ్ళు మొత్తం అది తెలిసిపోతుంది. రెండోది ఏంటంటే విభజించడానికి ప్రయత్నం చేస్తారు. మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి, అది మాత్రం చాలా ఖచ్చితంగా మీరు ఎందుకంటే డిబేటింగ్ అనేది కంపల్సరీ చేస్తారు. డిబేట్ మాత్రం మనం కాకుండా ఒకటే మాట మీద ప్రతి ఒక్క చిన్న కార్యకర్త మనకు ఆదేశం ఇచ్చిన దాన్ని తగ్గట్టు మనం పనిచేయాలి. సపోర్ట్ ఇస్తే సరిపోతుంది, పనిచేసే వాళ్ళు పనిచేస్తుంటారు, కానీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నమ్మకం అనేది యూనియన్ మీద ఖచ్చితంగా నమ్మకంతోనే మేము ముందుకు వెళ్తాం. కానీ మంచి భవిష్యత్తు చదువుతుంది అనేది ఎందుకనంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది ఇప్పుడు అందరికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అదే మీ మొత్తం లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే అగ్రిమెంట్ మంచి జరుగుతుందో అదే మనకి లైఫ్ కాబట్టి దాని గురించి మనం సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలి, ఐక్యమత్యంగా ఉండాలి. ఇప్పుడు ఒకరే ఉంటారు మన ఒక బాడీ మెంబరు, మన ఆఫీస్ సెక్రటరీ, ముఖ్యమైన వ్యక్తి. మన ప్రతి మీటింగ్ లో కూడా అతను కూర్చుంటాడు, విషయాలు చెప్తుంటాడు. వినోద్ గారిని మన యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతుంటారు. తర్వాత మన కార్యదర్శి మాట్లాడిన తర్వాత మన దృష్టి మాట్లాడతారు. వినోద్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాను. बोलो भारत माता की, बोलो भारत माता की। बीएमएस बीएमएस जिंदाबाद। ये स्टेट
బిఎంఎస్ అనేది మాకు ఒక దారి చూపిస్తుంది. మన లైఫ్ లో మనం ఏం చేయాలి అన్నట్లు మనం అడిగిగా దారి వెళుతున్నాము, అటు ఇటు పోతున్నాం. ఈ జాయిన్ అయింది 13లో, ఇంతవరకు నాకు ఒక అవకాశం దొరకలేదు కాబట్టి ఎట్లా అడగాలి ఎట్లా లేదు అని నాకు తెలియలేదు. అలాంటి మూమెంట్ లో మాకు వ్యక్తులు మంచి ఇట్లా కాదు, ఈ రకంగా వెళ్ళండి, ఈ రకంగా వెళ్తే మీరు ఏదైనా జీవితంలో సాధించగలరు, ఏమైనా అడగగలరు. మీరు ఒక్కరి వలన ఏది కాదు, అందరిలోనే మనది ఉంటుంది. ఎందుకంటే మరి ఒక్కరిని అడిగినంటే నన్ను ఒక్కరిని పట్టుకుంటారు. కాబట్టి మీకు అందరికీ మీకు అభిప్రాయం ఉన్నది కాబట్టి మీకు జీవితంలో మంచి జరగాలి. మా జీవితం, మా సంసారము, మనకు మా బంధువులు, మా బలగము, వాళ్ళ కోసమే మనం పని చేస్తున్నాం, మనం కంపెనీ కోసం పని చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క కార్మికుడు మామూలుగా కాదు, ఒక ఎంత ఇచ్చినా పర్వాలేదు కానీ 8 గంటలు పని చేస్తున్నాను సార్ నేను, నాకు అంత ఐక్యతతో అంత మనం ఉండాల్సితో పని చేస్తాం. అంతే, అలా భేదభావం ఏం చూడలేదు. మన పని ముఖ్యం, మన ముఖ్యం, కానీ దానికి ఫలితం మనకు కావాలి. ఎందుకు రావట్లేదు సార్ అని అడిగితే అలా చెప్పడానికి, దాన్ని అడగడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నట్టే కాదు, ఒక్కరు అడిగినా ఆయన టార్గెట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉండదు, ఆయన భయం ఉంటుంది, ఏం చేయాలి అని ముందు అడుగుపెట్టేది రాదు. కాబట్టి ఇలా ఎన్నో మంది జీవితాలు చాలా బాధపడ్డాము. ఆ అడుగు ముందుకు వేయడానికి మా బిఎంఎస్ తరఫున చాలా హెల్ప్ వచ్చింది. కాబట్టి మల్లేశన్న గారు మనకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంత తొందరగా ఏది జరగదు, ఎందుకంటే ఒక్క లైఫ్ ఒక్కరికి కోసం కాదు, అందరి కోసం చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి దానికి ప్రయోగాలు చేసుకోవాలి. ఏ రకంగా పోతే మనకు మంచి మార్గం దొరుకుతుంది అన్నది మల్లేశన్న గారు మనకు చెప్పాలనేది వినంతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కోసం థ్యాంక్ యూ. ఇప్పుడు 2 విషయాలు మన శ్రీనివాస్ గారు మాట్లాడుతుంది, జనరల్ సెక్రటరీ మాట్లాడాల్సిందే. అక్క వెళ్ళేటప్పుడు మన అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఈ కార్మికుల మీటింగ్ ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. మన పేమెంట్లు చాలా తక్కువ, దానికోసము మన మేనేజ్మెంట్ కు ఎన్నోసార్లు మనం యూనియన్ గురించి మాట్లాడము, ఎన్నోసార్లు మన సమస్యల గురించి చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మనం చాలా రావడం జరుగుతుంది. దీనికోసం మేము ఏంటంటే అసలు యూనియన్ అనేది ఎందుకు పెట్టాలని మేము అనుకున్నామంటే, మన లాస్ట్ కు బాసార్ ఏం చెప్పిండు, బోనస్ తెలుసుగా మీ అందరికి తెలుసు కదా. బోనస్ మన వర్క్ కమిటీగా ఉన్నప్పుడు లోపలికి పిలిచి మీకు బోనస్ 20% రాదమ్మా, 8.3% వస్తుంది అని చెప్పి. సార్ 8.3% అంటే ఏం సార్ అని అడిగా. 8.3% అంటే 7,000 8,000 వస్తుంది అంటే అదేమి సార్ ఇంతవరకు రాలేదు, అట్లా రావడం సార్ అన్నా. అట్లా రావడం సార్ అని చెప్పి చెప్తే సైలెంట్ అయిపోయింది, ఊరంతా ఆఫ్ అయిపోయింది. తర్వాత ఇక మనం అందరికి చెప్పుకుని లోపల అందరికి చెప్పుకున్న తర్వాత మనం ఆఫ్ చేసుకుని మనం అందరూ నిలబడ్డాం. పొద్దున మాసాడు మాట్లాడమంటే ఆ రోజు లేదు, పొద్దున వెళ్ళి అందరి పనులన్నీ ఆఫ్ చేసుకున్నాం. ఏం సార్ ఇట్లా జరిగింది సార్ అని చెప్తే మాసాడు వచ్చి పనులను అయిపోయాక లేదమ్మా మీ అందరినీ సాటిస్ఫై చేస్తాము, మీ అందరినీ సాటిస్ఫై చేస్తామని మాస్టర్ చెప్పిన తర్వాత ఇక మనము పనులు ఆఫ్ చేసుకుంటాం. మన గోల్స్ వచ్చేటప్పుడు మీటింగ్ పెట్టి చెప్పింది మీ అందరికి హ్యాపీ చేయించి 20% దాకా ఇప్పిస్తున్నా, మళ్ళీ సార్ నెక్స్ట్ రావాలని చెప్పింది. నెక్స్ట్ సార్ రావాలని చెప్పింది. ఏంది నెక్స్ట్ సార్ రాదని మళ్ళా రాదు. అప్పుడే మన యూనియన్ స్టార్ట్ అయింది. ఆ టైం నుంచే మనకు యూనియన్ పెట్టాలి, మనం ముందుకు వెళ్ళాలి, అందరితో మాట్లాడాలి, కలవాలని చెప్పి మనం వచ్చినాం. నేను పని చేయబట్టి 2004 నుంచి పనిచేస్తున్నాం. 2004 నుంచి 2015 వరకు కాంట్రాక్ట్ లో పనిచేసిన మీ అందరు తెలిసే ఉంటారు. నాతో పాటు చరణ్ సింగ్ కూడా చాలా మంది పనిచేస్తారు. అందరూ కూడా డైరెక్ట్ ఏం చేసిందంటే పర్మనెంట్ చేయకుండా 2015 నుంచి 2020 వరకు కాంట్రాక్ట్ క్యాజువల్ అనేది ముందు తీసుకెళ్ళి 2020 పద్ధతి చేసి అప్పుడు కూడా జీతం 13,700 ఉంది. ఈ రోజు ఎన్నో రూపాయలు అప్పుడు లేదు. ఇప్పుడు మార్చు 15వ తారీఖు రోజు మనం యూనియన్ ఫామ్ చేసినాం. మార్చి 15వ తారీఖున యూనియన్ ఫామ్ చేసినాక మార్చి 26 నుంచి నాకు లెటర్లు ఎగ్జైరీ తెలుసా అందరికీ 4,000 లాయర్లు, ఇద్దరు లాయర్లు, ఒక్కొక్క లాయర్కి 5,000 రూపాయలు, 10,000 వ్యక్తి 6 సార్లు 5 సార్లు ఎంక్వైరీ చేపిస్తున్నారు.
మీ అందరికి తెలుసా? ఎందుకు మీ అందరూ ఒక్కదాటిగా తీసుకొచ్చి యూనియన్ తీసుకొచ్చి నాలాంటి బతుకులు మీకు ఉండద్దు. ఇంతవరకు దగ్గర మాకు యూనియన్ పెట్టడం నుంచి చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. మీ అందరికి తెలుసో తెలియదు. మీ అందరి కోసమే మీరు మాట్లాడుతున్నాం. ఇలా స్వార్థం కానీ ఏది కానీ లేదు. ప్రతి ఒక్కరి యూనియన్ కోసమే, ప్రతి ఒక్కరికి అందరు పేమెంట్ ఉండాలి. చిన్న పెద్ద తేడా లేదు. పని చూసే వాళ్ళు అందరికి ఒకటే ఉన్నారు. ఆ యూనియన్ కోసమే మనం ఇదంతా కట్టుకట్టుగా ఉండాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్తుంది, ఎన్నో చెప్తాయి. మనం ఎందుకు ఇంత మనకు తెలియదా? మనం చేసే పేమెంట్ 8 గంటల పనిచేస్తున్నాం. ఆ 8 గంటల కాకుండా కూడా గంట 2 గంటలు పనిచేసే వాళ్ళు లేదంటే మీ దగ్గర ఎవరు లేదా? ఎంతవరకు పనిచేస్తున్నారు? వెళ్ళేటప్పుడు కూడా ప్యాకింగ్ చేసుకోమా, ఇంకా ఆఫర్ ఉండు, ఇంకా పర్మనెంట్ ఉండు, ఇంకా 10 నిమిషాలు అని చెప్తారు కదా. మీ అందరికీ ఏంటంటే మనం మన టైం ఎక్కడ చేసుకోవాలి. మనకి ఎగస్ట్రా ఏమి లేదు. మనం అవసరం ఉంటే ఉపయోగిస్తారు, అవసరం లేదంటో ఎన్ని తీరైనా మాట్లాడతాం. కాబట్టి మనం అందరం ఐకమత్యంగా ఉండి మన కోసం మనం పని చేసుకుంటూ మన టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. మన టైమింగ్స్ కంపెనీలు మన టైం అయిపోయినా జరిగిందనుకో మన కంపెనీ పడేస్తుంది అనేది. కాబట్టి మనం మళ్ళీ సార్ ఎన్నో కంపెనీలు అగ్రిమెంట్ చేసింది. మా సార్ అదే ఉషా కంపెనీ గలీజ్ లేదు మేడం ఏదైనట్టు వాళ్ళతో ఏమి బాగా నిప్పేస్తున్నారు సార్. కానీ మీరు అందరూ దగ్గర సార్ తిరిగి ఈ సార్ పట్టుకోవాలి, ఆ సార్ పట్టుకొని సార్ మళ్ళీ సార్ తీసుకొచ్చినాం. మళ్ళీ సార్ తీసుకొచ్చి అగ్రిమెంట్ చేయించారా పడుతుంది. మా సార్లో చాలా ఇబ్బంది పెట్టారు. వస్తున్నారు పోతున్నారు, ఏదో పని చెప్తున్నారు. ఇదిగా మీ కథలను ఉండవు. కానీ ఈ రోజు జరిగే మీటింగ్ రేపు జరిగే ఫైనల్ మీటింగ్ ఎలా ఉండాలని మీ అందరి ముందుకు వచ్చింది. ఈ రోజు రేపు మళ్ళా సాయంత్రం 4 గంటలకు జేసీ దగ్గర మీటింగ్ ఉంది. మరి దానికి రిపోర్ట్ కోసమే ఈ రోజు పెట్టడం జరిగింది మీటింగ్. ఇక్కడ మీరు చెప్పే సమాధానాలు, మీరు పెట్టే సైన్లు అన్ని మీరు అప్లై చేయవచ్చు వస్తుంది. ఓకేనా? ఓకేనమ్మా. అందరికీ పెట్టే మనం అందరికి సపోర్ట్ చేయాలి. మనం యూనిట్ తక్కువ మాట్లాడాలి. మనం అందరూ ఒక తక్కువ ఉండాలి. టైం ఎక్స్ట్రా పని చేయొద్దు. మీకు ఏదైనా కంపెనీ భరించదు. టైంకు రావాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవాలి. మన టైం మీద మనం ఉండాలి. ఎక్స్ట్రా ప్రమోట్ చేయకూడదు. ఓకే, అందరికీ ధన్యవాదాలు. మన ఏదైతే మేనేజర్ గారు మన అధ్యక్షుడు మాట్లాడుతున్నాం. రాష్ట్ర నాయకులు జయేందర్ గారు, అదేవిధంగా రమేష్ గారు, మన యూనియన్ యొక్క నాయకులు సూర్యప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు, విధంగా అనేక సంవత్సరాలు మనతో పాటు మన కంపెనీలో పనిచేసినటువంటి పెద్దలు అజయ్ గారు, సోదరులారా, సోదరి మండారా, ఈరోజు ఆదివారం, ఈరోజు సోమవారం, అందరికి సెలవు రోజు ఇవన్నీ వేరే పనులు పెట్టుకుని ఉండవచ్చు. అయినప్పటికీ కూడా యూనియన్ మీటింగ్కి ఒక రోజులోనే మీకు నోటీస్ ఇచ్చి రమ్మన్నప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన జీవితం సమస్య కోసం ఈ సమావేశం పెట్టుకున్నాం. అనేక సంవత్సరాలుగా ఈ కర్మాగారంలో మీరందరూ పనిచేస్తూ ఉన్నారు. యాజమాన్యం ఏమాత్రం కూడా మన సమస్యలు పట్టించుకోవడం కానీ, సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయడం కానీ లేనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఒకటే బిఎంఏ దగ్గర రావడం జరిగింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి యూనియన్, హెచ్ఎంఎస్ యూనియన్, నాయన్ నరసింహరెడ్డి గారి నాయకత్వంలో వేతన ఒప్పందం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లందరూ కూడా బీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపడం జరిగింది. కేవలం 13 మంది మాత్రమే ఆ కాలంలో పనిచేసేటువంటి కొంతమంది సీనియర్ కార్మికులు మనతో ఉన్నారు. ఈరోజు మన కంపెనీలో దాదాపుగా 500 మంది పనిచేస్తున్నారు. ఈ 500 మందిలో చూసినట్టుంటే 150 మంది 160 మంది వరకు పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. 200 పైన ట్రైనింగ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా 100కు పైన అప్రెంటిస్ కూడా ఉన్నారు మన కంపెనీలో. ఈ రకంగా 500 మంది ప్రొడక్షన్ ఏరియాలో పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రొడక్షన్ ఏరియాలో పనిచేసిన కార్మికుల యొక్క జీతాలు ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినప్పుడు కూడా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, 2004లో కాంట్రాక్ట్ వర్కర్గా చేసి ట్రైనీగా చేసి పర్మనెంట్ అయ్యి
ఇది పర్మనెంట్ అయిన తర్వాత కూడా 20 సంవత్సరాలు ఈ కంపెనీతో అనుబంధం పొందిన తర్వాత హైయెస్ట్ అంటే 13 మంది సీనియర్ కార్మికుల యొక్క జీతాలు పక్కన పెడితే ఆ క్రమంలో అగ్రిమెంట్ తర్వాత పర్మనెంట్ గా వాళ్ళు కానీ 2017 నుంచి ఇప్పటి వరకు 2017 పర్మనెంట్ అయిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. 2017, 2018, 19, 20, 21, 22, 23 అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా అదొక 3, ఇదొక 4-7 సంవత్సరాలు నేను పర్మనెంట్ అయిన కంపెనీ అని చెప్పుకున్న మనందరికీ కూడా జీతం ఎంత అంటే 15,600 రూపాయలు. ఇది హైయెస్ట్ జీతం ఈ రోజు మన పరిస్థితి. లోయెస్ట్ కార్మికుడి యొక్క జీతం ఎంత అంటే 9,600 రూపాయలు. హైయెస్ట్ కార్మికుడికి ఒక రోజు పొందుతున్న జీతం ఎంత అంటే 520 రూపాయలు. లోయెస్ట్ కార్మికుడు పొందుతున్న జీతం ఎంత అంటే 320 రూపాయలు. ఈ 520 రూపాయల్లో మన ఈఎస్ఐ కట్ అవుతుంది, పిఎఫ్ కట్ అవుతుంది. ఇదంతా పోగా చేతికి వచ్చే వరకు 12,000, 13,000 రూపాయల వరకు ఈరోజు పొందేటువంటి పరిస్థితి. ఈ 13,000 రూపాయలు ఒక పర్మనెంట్ కార్మికుడు 5 సంవత్సరాలుగా పర్మనెంట్ అయ్యి శాశ్వతమైన ఉద్యోగులుగా పనిచేస్తూ పొందుతున్నటువంటి అతి తక్కువ జీతం. లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల ముందు చెప్పాం మనం. మొత్తం బాలనగర్ పారిశ్రామిక వాడలో అతి తక్కువ జీతంతో పనిచేసినటువంటి కార్మికులు ఎక్కడైనా ఉన్నారంటే అది ఉషా శ్రీరామాలో పనిచేసిన కార్మికులు. ఇంతకంటే తక్కువ జీతం మీ కంపెనీ లేదు. మన ఐటీడబ్ల్యూ సిగ్నోట్ అగ్రిమెంట్ చేశాం. మనం ఐటీడబ్ల్యూ సిగ్నోట్ పాయసం విధానం మీరు సంగారెడ్డి పోతా ఉంటే మీకు కనబడుతుంది. ఆ యూనియన్ యొక్క అధ్యక్షుడిగా ఉన్నాను. అక్కడ యాజమాన్యం పెంచిన జీతం ఎంత అంటే 17,000 రూపాయలు పెంచింది జీతం. ఉన్న జీతానికి కలిపింది ఎంత అంటే 17,000. మీ జీతం 15,000. అంటే ఒక కంపెనీలో జీతం పెరుగుదల ఎంత చేస్తా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఏ కంపెనీలో కూడా వేతన ఒప్పందాలు జరిగితే అక్కడ ఈ మధ్య కాలం జరిగిన వేతన ఒప్పందాలు చూసినట్టుంటే చాలా బ్రహ్మాండంగా వేతన ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ధరలు పెరుగుతున్నాయి. కార్మికుడి యొక్క జీవన స్థైర్యం పెంచాలి, కార్మికుడు తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితుల్లో జీతాలు ఉండాలి అనేటువంటి పద్ధతిలో యాజమాన్యాలు సహకరిస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మనం ఎక్కడ గొంగడి అక్కడే అనే పరిస్థితిలో మనం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మీకంటే ముందు సీనియర్ కార్మికులు కూడా పరిస్థితి అదే. చాలా విరోచితమైనటువంటి పోరాటం చేశారు. 2015 నుండి 31/12/2017 వరకు 3 సంవత్సరాల వేతన ఒప్పందం అయితే గతంలో జరిగిందో లాస్ట్ చివరి వేతన ఒప్పందం ఈ కంపెనీలో జరిగింది 2015 జనవరి నుంచి డిసెంబర్ 17 వరకు. ఆ 3 సంవత్సరాల కాలంగాను లాస్ట్ వేతన ఒప్పందం జరిగింది. ఎంత పెంచింది కంపెనీ? 4,850 రూపాయలు పెంచింది. 4,850 తోటి అగ్రిమెంట్ చేసుకొని బిఆర్ఎస్ ఇచ్చి పంపించింది కంపెనీ. ఇది మన కంపెనీ చరిత్ర. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 13 మంది జీతాల్లో చూసినట్టుంటే 35,000, 40,000 కంటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. 30,000 లేవా? 30,000 అంటున్నారు. మనం ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. రామబాబు జీతం ఎంత? 38,000. దీనికంటే సీనియర్స్. ఇది మన పరిస్థితి. కాబట్టి ఇక ఎన్ని సంవత్సరాలు పనిచేసిన ఈ కంపెనీ తెలంగాణలో సామెత ఉంది, దొరకా కానా కాకే మామూలుగా భక్తులు చేరాలని అనేటువంటి సామెత చెప్తా ఉంటారు. అంటే ఏంది? మేనమామ యొక్క మేకల్ని ఇంటికాడ తిండి తిని మేనమామ యొక్క మేకలు మేపడానికి పోవాలనేటువంటి సామెత ఉంది. కాబట్టి ఇంటికాడ మన యొక్క తల్లిదండ్రులు పెట్టే ఆస్తి మనం తిని ఈ యాజమాన్యం దగ్గర పనిచేయాలి. ఇది మన యొక్క పరిస్థితి. కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఇంతే ఇక మన జీవితం. గతంలో పోరాటం చేసిండ్రు, ఎక్కడికి పోవాలి అక్కడే.
అప్పుడు అంటారు కదా, గొర్రె ఎంత బలిసినా ఆ యొక్క తోక మాత్రం మెత్తగా ఉంటుంది, అది పెరగదు. కంపెనీ ఎన్ని వేల కోట్లు సంపాదించినా, కంపెనీ ఎదిగినా, ఎన్ని కోట్ల రూపాయలకు ఎదిగిన యాజమాన్యం కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించుకున్నా మనల్ని మాత్రం ఎక్కడ వరకు అక్కడ రిటైర్మెంట్ అప్పుడు కూడా మన జీవితం ఇదే పరిస్థితి. ఈ కంపెనీ యొక్క పరిస్థితి ఇది. ఇందాక సూర్యప్రకాష్ గారు చెప్పారు, దాదాపు ఈ కంపెనీలో 30 సంవత్సరాల పైన పనిచేశారు. అజయ్ గారు ఇక్కడ ఉన్నారు, వారు కూడా 30 సంవత్సరాల పైన పనిచేశారు. ఏడుస్తూ కంపెనీ వదిలిపెట్టిపోయింది తప్ప సంతోషంగా రిటైర్ అవుతున్నప్పుడు ఈ కంపెనీ మాకు బాగా చేసింది అనేటువంటి సంతోషంగా మీకంటే ముందు వాళ్ళు కూడా రిటైర్ కాలేదు. ఇది కంపెనీ యొక్క పరిస్థితి. కాబట్టి ఈ కంపెనీ తోటి మనం తాడోపేడ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని అందరు కార్మికులు గమనించి మనం ఇక్కడ యూనియన్ పెట్టుకున్నాం. యూనియన్ కూడా పెట్టుకోవడం అనేటువంటి ఒక ప్రత్యేక చరిత్ర. యూనియన్ పెట్టుకునే అధికారం లేదు. ఉన్నటువంటి యూనియన్ మొత్తము కాగితాలు అప్పచెప్పిపోయింది కంపెనీకి. ఇక యూనియన్ ఉండొద్దు ఇక్కడ అనే ఒక ఒప్పందం ఉన్నది. మీరెట్లా యూనియన్ పెడతారని మేనేజ్మెంట్ ప్రశ్న వేసింది. ఆయన కూడా మన శ్రీనివాసు నా ఉద్యోగం ఉంటుంది పోతుంది ఏదో ఒక నిర్ణయం చేయండి అంటే శ్రీనివాసు బాగా భరించలేక జయేందర్ గారు, సూర్యప్రకాష్ గారు, మన మిత్రులు కొంతమంది ముందుకు వస్తే మనం మార్చిలో మనం జెండా కంపెనీ ఎగిరేసాం. మార్చి 2023 మళ్ళీ మార్చి సంవత్సరం అయింది. సంవత్సరం సంధి జెండా పెడితే మేనేజ్మెంట్ ₹1 వరకు మనకి మన యొక్క జీతంలో పెరుగుదల చేయలేదు. మన కోపం వచ్చి సూర్యప్రకాష్ గారు మేనేజ్మెంట్ ని ఫాల్తూ మేనేజ్మెంట్ అన్నారు. మేనేజ్మెంట్ ని డైరెక్ట్ గా మీ మేనేజ్మెంట్ అందరు ఉన్నారు, ఆయన అభివృద్ధి హెచ్ఆర్ హెడ్ అందరు హెడ్లు అందరు ఉన్నారు. కమిషనర్ గారు ముందు నాకు కోపం వచ్చి అనేసిండు, ఇక ఫాల్తూ మేనేజ్మెంట్ సార్ ఆ వీక్ సంవత్సరాలు ₹7 అనుకున్నాడు. మేనేజ్మెంట్ లో కోపం వచ్చింది, మమ్మల్ని ఫాల్తూ మేనేజ్మెంట్ అంటావా, నువ్వు వేసి వెళ్ళిపోతామన్నాడు. కమిషనర్ వేసి వెళ్ళిపోతే ఏమవుతుంది మరి, ఫాల్తూ కాకపోతే మీరు మంచి వల్ల ఒక సంవత్సరం సంది మాట్లాడుతుంటే ₹1 ఉంచకపోతే అసలు మేనేజ్మెంట్ ఏమనాలి అనే విషయం కమిషనర్ గారు చెప్పారు. ఈ రోజు మన యొక్క పరిస్థితి, మనం లేబర్ డిపార్ట్మెంట్ యూనియన్ పెట్టిన వెంబడే మనకు అందరికీ జీతాలు పెంచాలని మనం ఒక చార్టర్ డిమాండ్ ఇచ్చాం. మేనేజ్మెంట్ ఏమంటుందంటే, మీరు ఒకవేళ చార్టర్ డిమాండ్ ఇవ్వకపోతే మేము ఇంక్రిమెంట్ వేసేవాళ్ళం అంటాం. మొన్న కూడా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర మేనేజ్మెంట్ ఏమంటుందంటే, మీరు చార్టర్ డిమాండ్ ఇచ్చింది కాబట్టి 2023లో మీకు ఇంక్రిమెంట్ ఇవ్వాల్సింది మేము ఇవ్వలే. 2021లో మేము ఇంక్రిమెంట్ ఇచ్చినాం, 2022లో కూడా ఇంక్రిమెంట్ ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం ఆయన మేము అడిగాం. మాకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చామన్నాం. అందరికీ సమానంగా ఇచ్చామని అడిగాం. అందరికీ సమానంగా ఇవ్వలేదు. 5% 2000 ఇచ్చినాం, 10% 1500 ఇచ్చినాం. ఇప్పుడు 2021లో 80% ఎంత ఇచ్చినాడు నేను అంటే ₹1000 ఇచ్చినట్టాడు. 80% కార్మికులకు ₹1000 ఇచ్చి 2022లో మళ్ళీ 80% కార్మికులకు ₹500 ఇచ్చింది. ఆయన 500 ₹1000 వేస్తున్నాడు కాబట్టి యూనియన్ పెట్టారనే విషయం మేనేజ్మెంట్ తెలుసు. అయినా కూడా మళ్ళీ ₹500 ఇచ్చేవాళ్ళం కదా. మీరేం మాట్లాడకుండా చార్టర్ డిమాండ్ ఇవ్వకుండా ఉంటే 2023 మార్చిలో మీరు జెండా పెట్టాను. ఒకవేళ జెండా పెట్టకపోతే మేము మేలోనో ఏప్రిల్లో అందరికీ ₹500 ఇచ్చేవాళ్ళం అనేటువంటి అభిప్రాయంతో మేనేజ్మెంట్ ఉన్నది. మిత్రులారా, మేనేజ్మెంట్ ₹500 ₹1000 ఇచ్చి మన సంవత్సరానికి మన యొక్క శ్రమదోపిడి చేయించుకునేటువంటి ప్రయత్నం ఈ యాజమాన్యం చేస్తా ఉన్నది. కాబట్టి మనం చార్టర్ డిమాండ్ ఇచ్చి మొత్తం హైదరాబాద్ నగరంలో మిగతా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంజనీరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, మీకు జనరల్ ఇండస్ట్రీ కావచ్చు, ఫౌండరీస్ కావచ్చు, హైదరాబాద్ నగరంలో మిగతా ఇండస్ట్రీలో ఏదైతే వేతన ఒప్పందాలు జరుగుతున్నాయో ఆ పద్ధతిలో మనకు వేతన ఒప్పందం జరగాలి. 3 సంవత్సరాలుగా మనకు వేతన ఒప్పందం చేయాలి. ఈ రోజైతే 15,000 జీతం అవుతున్నదో మాకు 30,000 జీతం కావాలి అనేటువంటి డిమాండ్ మనం ఎందుకంటే 30,000 అంటే అని చెప్తాం. అయ్యా హైదరాబాద్ నగరంలో బాలనగర్లో ఇల్లు దొరకాలంటే 10x10 రూమ్ కి ₹10,000 కిరాయి ఉంది. కాబట్టి 10x10 రూమ్ లో ఉండేటువంటి పరిస్థితులు లేదు.
పిల్లలందరూ కూడా పర్మనెంట్ అయ్యామన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకొని ఈ రోజు కుటుంబాన్ని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళని పరిస్థితుల్లో ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి దయనీయమైన పరిస్థితి నుంచి కార్మికులతో జీవితాన్ని గడపడానికి కోసం కనీసం మీరు ఉన్న జీతాన్ని డబల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 500 రూపాయలు 1000 రూపాయలతో మీరు మొక్కుబడిగా జీతం పెంచి మాతో పని చేయించుకోవడం కరెక్ట్ కాదనే విషయం మనం చెప్తూ వచ్చాం. మేనేజ్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా విషయం పైన పదే మేనేజ్మెంట్ చెప్పడానికి ప్రయత్నం చేశారు. కమిషనర్ గారు 6 మీటింగ్లు జరిగింది. ఇప్పుడు ప్రతి 6 మీటింగ్లలో కూడా మన ఆర్గ్యుమెంట్ ఇదే, అయ్యా మా జీతం ఉన్నటువంటిది 15,000తో మేము పనిచేయలేము. మా జీతం చట్ట ప్రకారం కావచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కావచ్చు. ఈ రోజు మీరు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1948 చట్టం అవుతున్నదో ఆ చట్ట ప్రకారం కనీస వేతనం ఇచ్చి పని చేయించుకుంటూ ఉన్నారు. ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ ప్రకారం చట్ట ప్రకారం మీరు ఇస్తున్నారో అది కనీస వేతనం మాత్రమే. ఈ రోజు పనికి వస్తే మీరు ఒక్కటే ఉద్యోగం చేస్తే వచ్చిన జీతాన్ని గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా పర్మనెంట్ అయిపోయినప్పటికీ కూడా అదే జీతంతో పని చేయించుకోవడం అవుతున్నదో ఇది చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఒకవేళ యాజమాన్యానికి కార్మికుడితో బతకడానికి కోసం కావాల్సిన జీతం ఇచ్చేటువంటి పరిస్థితులు లేకపోతే నీ పరిశ్రమ నడపడానికి కూడా నీకు అధికారం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి చట్టం ఉంది, సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఉంది. ఆ విషయంలో వారు గుర్తు చేయడం జరిగింది. ఎన్ని చెప్పినా చోటోడు ముంగల శంకు చెప్పింది మన వ్యవహారం అంతా కూడా. మన నిన్నటి రోజు అన్ని మీటింగ్ల తర్వాత నిన్న కమిషనర్ గారి ముందు కళాఖండిగా చెప్పేస్తాం యాజమాన్యానికి, అయ్యే మాకు ఓపిక లేదు. అంత యువకుడు ఎంతో ఆశతో కంపెనీలో పర్మనెంట్ అయిన తర్వాత ఉషా కంపెనీ పేరు చూసి ఉషా ఇంటర్నేషనల్ అనేవారికి పెద్ద కంపెనీ భారతదేశంలో ఆశతోటి ఈ కంపెనీలో ఉద్యోగంలో చేరి మోసపోతా ఉన్నారు. కాబట్టి కార్మిక వర్గం నిర్ణయం చేసుకుంది, ఇంకా మేము ఇక్కడ పని చేయలేము, ఈ యాజమాన్యం యొక్క పద్ధతి మాకు నచ్చలేదు, ఒకవేళ మా జీతాలు పెంచలేని పరిస్థితులు యాజమాన్యం ఉంటే మేము సోమవారం నుంచే కంపెనీ బంద్ చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాం అనే విషయాన్ని యాజమాన్యం చెప్పాం. యాజమాన్యం ఆశ్చర్యపోయింది. మీరు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉంది, ఆ చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇవ్వాలి కదా, సమ్మె నోటీస్ ఇవ్వకుండా సమ్మె చేస్తామని అంటున్నాడు ఆయన. ఆయన పక్కన అడ్వకేట్ చేసుకున్నాడు శర్మ గారు చట్టం గురించి చెప్తున్నాడు, చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇవ్వాలండి, 14 రోజులు నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చిన సమ్మె చేయాలి కదా అంటే నేను చెప్పా, అదే నీ కంపెనీ ఎసెన్షియల్ సర్వీసెస్ కిందికి రాదు, 14 రోజులు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు చెప్తున్నా కదా, సోమవారం నుంచి మీ కంపెనీకి రావడం లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మా జీతాలను పెంచాలి, లేకుంటే ఉద్యోగాలు మేము రాను, ఇంకా సమ్మె నోటీస్ ఇచ్చేస్తున్నాం, మేము రాము, ట్రైనింగ్స్ రారు, అప్రెంటిస్ రారు, ఎవరు రాని కంపెనీకి నువ్వు ఏ రకంగా నీ యంత్రాలు అనుకో నడుపు. మాకు 300 రూపాయలు కూలి ఇస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నువ్వు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసినా రోజుకు 1000 రూపాయలు బిర్యానీ ఇస్తామా, నీ అని సరదాగా చెప్తాను ఈ మాట. మనకి బిర్యానీ కోసమో రాజకీయ నాయకులు జెండాలు మొదలవడం కోసం మనం పోము, దాని విషయం చెప్పాం అంతే సరదాగా. ఎమ్మెల్యే కమిషనర్ గారి విషయం క్యాచ్ చేశాడు, అరే మళ్ళీ చెప్తుంది కరెక్టే కదయ్యా, నువ్వు 300 రూపాయలతో పని చేయించుకుంటున్నావు, మరి ఎన్నికల సీజన్ ఇంకా 52 నెలలు ఎన్నికల సీజన్ నడుస్తుంది ఇక్కడ, మరి ఏ రాజకీయ పార్టీ గారు పని చేసుకున్న రోజు 1000 రూపాయలు వస్తాయి, మరి నీదే ఎందుకు పని చేయాలని అన్నాడు ఆయన. ఆయన కమిషనర్ గారు విషయం సీరియస్ గా తీసుకున్నాడు. మిత్రుల విషయం గంభీరంగా ఉంది. మనం పోరాడి ఇక్కడ బతుకుదామా, లేదా మేనేజ్మెంట్ సరెండర్ అయ్యి సంవత్సరానికి ఇచ్చేటువంటి 1000 రూపాయలు 700 రూపాయలు వాడు 5% ఒక మందికి హైయెస్ట్ బేసిక్ ఇచ్చి హైయెస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చినట్టారు 2000 రూపాయలు. ఎవరు 5% పొద్దుగాల వర్క్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తే 2000 ఇస్తారు. అలా గుడ్ మార్నింగ్ చెప్పకపోతే 2000, గుడ్ ఈవినింగ్ చెప్పకపోతే 2000. ఇప్పుడు వాళ్ళ దగ్గర పనులు చేసి ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పడానికి 2000 కావాలి మనకు. కాబట్టి రోజు నిజాయితీగా పనిచేసి వాడు ఎప్పుడైనా ప్రొడక్షన్ చేస్తే డబ్బులు రావు మనకి. కాబట్టి యాక్టింగ్ చేయాలి, ఎన్టీ రామారావు మాదిరి యాక్టింగ్ చేయాలి. రోజు యాక్టింగ్ చేస్తే డబ్బులు వస్తాయి కంపెనీలో. యాక్టింగ్ చేయడానికి పోవడం లేదు మనం. మనం భార్య బిడ్డలు పోషించుకోవడం కోసం, పనిచేయడానికి కోసం కంపెనీ మన పనికి విలువ ఇవ్వడం లేదు. పనికి విలువ కావాలని మనం ఓడాడుతున్నాం, మనిషికి విలువ కావాలని ఓడాడుతున్నాం. మనం కార్మికుడి కంపెనీలో పనిచేసిన 8 గంటలు సామాన్యంగా పనిచేసే అవకాశం ఉండాలని కోరుతా ఉన్నాం.
ఇప్పుడు మనం చెప్తాను న్యాయమంటే నాకు ఆర్డర్ లేవండి, ఆర్టీసీకి మేము సప్లై చేసేవాళ్ళం ఇంజన్లన్నీ, ఇంజన్ కావాల్సినటువంటి డీజిల్ ఇంజన్ కాంపోనెంట్స్ తయారు చేసేవాళ్ళం, ఆర్టీసీకి ఆర్డర్స్ లేవు కాబట్టి మాకు ఆర్డర్స్ లేవంటా ఉన్నారు. అయ్యా నీకు ఆర్డర్ ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినావా? ఆర్డర్ లేకపోతే ఆర్డర్ ఉన్నటువంటి ప్రోడక్ట్ తయారు చేయను. ఇది జనరల్ ఇంజనీరింగ్ కంపెనీ. నువ్వు ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయడం కోసం మెషినరీ అవైలబిలిటీ ఉంది, యూత్ ఉంది, ఈరోజు పనిచేయడం కోసం టెక్నికల్ నో ఉన్నటువంటి కార్మిక వర్గం ఉంది ఇక్కడ. కాబట్టి మార్కెట్ రిక్వైర్మెంట్ బట్టి ఏ ప్రోడక్ట్ కావాల్సి ఆ ప్రోడక్ట్ చేయి, నువ్వు దాన్ని పూర్తిగా సాకారం చేయడం కోసం యూనియన్ కార్మిక వర్గం ఉందనే విషయాన్ని వాడు చెప్తా ఉన్నాం. కానీ యాజమాన్యం ఇవన్నీ బుడికి ఎక్కడం లేదు. వాడికి అర్థమవుతుంది ఒకటే, నేను ఇచ్చే జీతాన్ని నువ్వు పనిచేస్తే చెయ్యి, లేకుండా ఇంతకంటే ఎక్కువ నేను ఇవ్వాలనే విషయం వాడు చెప్తా ఉంటాడు. అయ్యా మాకు ఇవ్వడం మీద డబ్బులు లేవు, ఒప్పుకుందాం. మరి 2022 సంవత్సరం 2021 సంవత్సరంలో మాకు ఇంక్రిమెంట్ ఇచ్చినాం, 500 1000 రూపాయల మొక్కుబడి ఇచ్చి నృత్తి చేసినాం. మరి 2023లో ఈ పనిచేసేటువంటి కంపెనీలో స్టాక్ మొత్తాన్ని ఇంక్రిమెంట్ చేశాం. ఎక్కడి నుంచి వచ్చే ఈ డబ్బంతా మేము పనిచేయకపోతే, ఈ కంపెనీకి లాభాలు రాకపోతే, ఈ యజమానులు మా పైన పనిచేసే సూపర్వైజర్ చేసేవాడికి జీతం పెంచడం, పనిచేసేవాడికి జీతం పెంచడం. 23 వరకు ఎందుకు పెంచావు, స్టాక్ ఎందుకు పెంచావంటే మీకు కూడా ఇచ్చేవాళ్ళం కదండి, 500 తీసుకుంటే అంటాడు వాడు. స్టాక్ ఇవ్వడానికి కోసం లెక్కపత్రం ఉంది యాజమాన్యం దగ్గర, డబ్బులు ఉన్నాయి యాజమాన్యం దగ్గర, మనకి ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇదంతా మేనేజ్మెంట్ మనం పరీక్షిస్తున్నారు. మనం నిలబడి పోరాడతామా, నిలబడి పోరాటం చేసి మన అగ్రిమెంట్ సాధించుకుంటామా, లేకుంటే వాడు భయపడి ఇంటికాడ ఉంటామా అనేటువంటి మేనేజ్మెంట్ మనం ప్రశ్నిస్తూ ఉంటుంది. మన యొక్క ఓపికను పరీక్షిస్తున్నది. అందులో భాగంగానే ఇందాక మన జనరల్ సెక్రటరీ గారు చెప్పారు, 2004లో కంపెనీలో చేరాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కాంట్రాక్టర్ రాసుకున్నాడు. కాంట్రాక్టర్ డేట్ ఆఫ్ బర్త్ మనం అడగలేదు, ఈయన చెప్పలేదు, ఆయన ఏదో డేట్ ఆఫ్ బర్త్ చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉండవా అంటే నేను 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటా సార్ అంటే ఆయన డేట్ వేసుకున్నాడు. ఆ డేట్కు ఆధార్ కార్డుకి లింక్ అవ్వడం లేదు, ఆ కార్డుకు నువ్వు పిఎఫ్ కార్డుకి లింక్ అయితే లేదు, ఆ కార్డుకు నీకు ఈఎస్ఐకి లింక్ అయితే లేదు, ఆ కార్డుకు నీ యొక్క జన్మపత్రిక అయితే లేదు, నీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లింక్ అయితే లేదు అని ఇప్పుడు మెమో ఇచ్చాడు, ఛార్జ్షీట్ ఇచ్చాడు, ఒక అడ్వకేట్ పెట్టాడు. ఎంక్వైరీ జరుగుతున్నది. ఏమంటుంది న్యాయమంటూ నువ్వు దొంగ సర్టిఫికేట్ ఇచ్చావంటారు. అయ్యో దొంగనా దూరంగా నువ్వు అడిగితే కదా, నువ్వు రాసుకున్నావు, నేను రాసేసి నేను సంతకం పెడితే నా తప్పు. ఈ రకంగా మేనేజ్మెంట్ ఈ రోజున మన జనరల్ సెక్రటరీ ఛార్జ్షీట్ ఎందుకు ఇచ్చింది? యూనియన్ బలహీనపరచడానికి కోసం. ఇందాక అన్న చెప్పారు అజయ్ గారు, విభజించు పాలించకపోతే భయపెట్టి యూనియన్ కంపెనీ నడుపుకోవడం. అంటే ఏదో రకంగా యాజమాన్యం న్యాయమైనటువంటి కార్మికుల యొక్క సమస్య సాధన కోసం జెండా పెట్టి కార్మిక వారం పోరాడుతూ ఉంటే ఈ రకంగా యాజమాన్యం గోలుమోలు చేసి మనం భయపెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది యాజమాన్యం యొక్క పోకడ. కాబట్టి మిత్రులారా, మనం ఎదురుబడి కొట్లాడకపోతే యాజమాన్యం వినే పరిస్థితి లేదనే విషయం ఒక యూనియన్ ఒక అభిప్రాయానికి వచ్చి మొన్న ఆఫీస్ బేరర్స్ అందరూ కలిసి మొన్న సమావేశం పెట్టుకున్నాం. లేబర్ ఆఫీస్ లో మీటింగ్ అయిన తర్వాత ఆఫీస్ బేరర్స్ అందరూ కలిసి ఏం నిర్ణయం చేశామంటే, ఇది మేనేజ్మెంట్ ఏదో కొన్ని మాటలతోటి సామరస్యంగా ఇది పరిష్కారం చేసేటట్లేదు మేనేజ్మెంట్. కాబట్టి దీనికి మీరు కూడా ఆలోచన చేయాల్సిందే అనేటువంటి నిర్ణయం ఆఫీస్ బేరర్స్ అంతా వచ్చారు. కాబట్టి మనం మీటింగ్ పెట్టి వర్కర్లకు ఇప్పటి వరకు మనం చేసే ప్రయత్నం ఏంటి, నిజాయితీగా కంపెనీ ఆపకుండా, ప్రొడక్షన్ ఆపకుండా, వర్కర్లను బయటికి తీసుకురాకుండా, ఏ ఒక్క వర్కర్కి ఇబ్బంది కాకుండా చర్చల ద్వారా మన యొక్క అగ్రిమెంట్ చేయాలా, ఈ అగ్రిమెంట్ చేసి వర్కర్లకి న్యాయం చేయాలా అనే ఏకైక ఉద్దేశంతో మన ఓపికతో ఇంత ప్రయత్నం చేస్తున్నామో ఇది మేనేజ్మెంట్ కు ఏమి కూడా ఎక్కడం లేదు. కాబట్టి మనం చోటు ముందు శంకులు తీరు వినవడదు, అలాంటి పరిస్థితి ఉంది యాజమాన్యానికి. కాబట్టి మనం ఏదైనా కార్యాచరణ ఆలోచన చేసి అర్జెంట్ గా మీకు నోటీస్ ఇచ్చి ఈరోజు పిలిచాం. కాబట్టి ఈరోజు మనం ఒక ముక్త కంఠంతో ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. యునానిమస్ గా లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పాం, ఇక మా ఓపిక లేదండి, మేమైతే పని చేసే పరిస్థితి లేవు, మేము సమ్మెలో ఆలోచన చేస్తాం, సోమవారం నాడు మీటింగ్ పెట్టుకుంటున్నాం, కార్మికులతో మాట్లాడి తీర్మానం చేస్తాం, అవసరమైతే మేము ఇక్కడ సమ్మె నోటీస్ ఇచ్చేసి సమ్మెలో పోవాలి, ఆందోళన కార్యక్రమం నిర్ణయించాలి, మా భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించుకుంటాం. ఇది ఒక సంవత్సరం, మార్చి టు మార్చ్
ఒక సంవత్సరం అయిపోయింది. 2023లో ₹1 కూడా వర్తన చేయడం పెంచలేదు. 2024 వచ్చింది, మళ్ళీ మేడం ₹1 పెంచేది ఆలోచన లేదు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఏదైనా ఆందోళన కార్యక్రమం అనేటువంటి నిర్ణయం చేయాల్సి ఉంటుంది. కార్మిక వర్గం కార్మికులందరూ సమావేశం తెలుస్తున్నాం అనే విషయం వాళ్ళకి చెప్పాం. ఎంబడే కమిషనర్ గారు లేదంటే నేను ఫైనల్ ఒక మీటింగ్ పెడతాను, ఆ మీటింగ్ లో మీరు మేనేజ్మెంట్ ఇవ్వకపోతే మీరు ఏం నిర్ణయం చేస్తుందో చేయండి అని ఎంబడే మేనేజ్మెంట్ కూర్చోబెట్టి ఆయన టక్కన కన్సిలేషన్ లో మ్యాటర్ అడ్మిట్ చేశారు. కన్సిలేషన్ అంటే ఏంటి? ఇప్పుడు జాయింట్ మీటింగ్ జరిగింది. కన్సిలేషన్ అంటే లీగల్ ప్రొసీడింగ్స్ అన్నట్టు. అంటే ఒకవేళ యాజమాన్యం సామరస్యంగా ముందుకు రాకపోతే ఆయన దాన్ని కోర్టుకు రిఫర్ చేయడానికి కోసం అది చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్. కాబట్టి దాన్ని కన్సిలేషన్ అడ్మిట్ చేసి ఎవరైనా యాజమాన్యానికి నోటీస్ ఇచ్చేసి మనకు నోటీస్ ఇచ్చేసి రేపు 4 గంటలకు అర్జెంట్ గా మళ్ళీ సమావేశం పెట్టాడు. 100% సమ్మె చేస్తున్నాం అని చెప్పాం. కాబట్టి రేపు 4 గంటలకు మీటింగ్ ఉంది. రేపు 4 గంటల మీటింగ్ తర్వాత మన యొక్క నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది లేబర్ డిపార్ట్మెంట్ లో. అందుకోసం మేనేజ్మెంట్ కి లేబర్ డిపార్ట్మెంట్ కి మన నిర్ణయం చెప్తాము ఫైనల్ గా. మీ అందరి యొక్క ఆమోదం లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ ఆమోదం తీసుకోవడానికి కోసం ఈ సమావేశం పెట్టాం. కాబట్టి మిత్రులారా, ఇది చాలా మేనేజ్మెంట్ గౌరవప్రదంగా వర్గాల యొక్క జీవితాల గురించి ఆలోచన చేయడం లేదు. కాబట్టి మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఇప్పుడు తెలంగాణలో చాలా మంది మీకు తెలుసు, మనంతా వ్యవసాయ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళం. మన ఇంట్లో పశువులు ఉంటాయి, బర్రెలు. వాడి దినమంతా రైతు ఏం చేస్తాడు? దానికి మంచిగా దినమంతా దాన్ని తిప్పాడు, దానికి గడ్డి మేత కుడిది గిడిది గట్టిగా వేసి సాయంకాలానికి పాలు పెట్టుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ఏం చేస్తుంది? జంతువు మన యొక్క బర్రె అనుకుంది ఏం చేస్తుంది? యజమాని నాకు దినమంతా సహాయం చేశాడు, తిండి పెట్టాడు, సహకరించాడు, కాబట్టి నీకు ఏం కూడా సహకరించి పాలు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ రైతు పాలు పెట్టుకునే కంటే ముందు దూడను పంపిస్తాడు. దూడ కొద్దిగా ఆగిన తర్వాత తాను పాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని బర్రెలు మొండి బర్రెలు ఉంటాయి, మర్యాదకి విరిగిన బర్రెలు ఉంటాయి కొన్ని. అప్పుడు ఏం చేస్తాడు? రైతు పాలు పెట్టుకోవడానికి వెళ్తే తన్నింది అనుకోండి, తను వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? తాడు తీసుకొచ్చి 2 కాళ్ళు కట్టి పాలు పెట్టుకుంటాడు. అది కొమ్ముతో తొడిచింది అనుకోండి, కాళ్ళు కట్టేస్తే కొన్ని మరి ఇంకా ఖతర్నాక్ ఉంటాయి, కొమ్ములతో పొడుస్తా ఉంటాయి. కొమ్ములో ఓడి పట్టుకుంటాడు, ముంగల కాళ్ళు కడతాడు, పాలు పెట్టుకుంటాడు. ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. మర్యాదగా అన్ని పనులు అయిపోయినాయి. మన యొక్క సేవలు చేయాల్సినంత సేవలు చేస్తాం ఈ కంపెనీకి. దినమంతా కష్టపడి ఇన్ని సంవత్సరాల కష్టపడి మనకు రావాల్సినటువంటి జీతభత్యాల విషయం వచ్చే వరకు యాజమాన్యం మరి ఎంత కూడా యాక్టింగ్ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే నిజాయితీగా మనం ఈ కంపెనీకి సర్వీసెస్ ఇచ్చిన తర్వాత యాజమాన్యం మర్యాదలు వినట్లేదు. కాబట్టి మనం ఒక కార్యాచరణ నిర్ణయం చేయడానికి కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగా ఈ వేతన ఒప్పందం లేబర్ డిపార్ట్మెంట్ గతంలో ఉన్న యూనియన్ మధ్య ఒప్పందం జరిగింది. ఇచ్చినటువంటి తక్కువైన పేజీలు మాత్రం ఇంత పెద్ద గ్రంథం ఇది. ఇంకా వేతన ఒప్పందం పుస్తకం ఇదంతా కలిస్తే ఇంకా 3 పేజీలేమో వర్గాలకు ఇచ్చిన బెనిఫిట్లు, ఈ మొత్తం అన్ని పేజీలేమో ప్రొఫెషన్ గురించి సంబంధించిన పాయింట్లు. ఇందులో వీడి అనేది ఒక అంశం ఉంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ధరలు పెరిగినప్పుడు మనకి ఇప్పుడు యాజమాన్యం కనీస వేతన చట్టం లేదా 6 నెలలకు ఒకసారి పెరిగేటువంటి డిఏ ఉన్నదో ఆ డిఏ ప్రకారం మనకి డిఏ చెల్లిస్తా ఉన్నారు. అంటే సంవత్సరానికి 2 సార్లు మనకి 200, 300, 400 డిఏ పెరుగుతూ ఉంటాయి. కానీ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి మన సీనియర్ వర్కర్లు అయితే 13 మంది ఉన్నారో వాళ్ళకి ఆ డిఏ ప్రకారం డిఏ పే చేస్తా ఉన్నారు. ఒకే కంపెనీలో 2 రకాలైనటువంటి చట్టం ఉండడానికి వీల్లేదు. కానీ మన మేనేజ్మెంట్ 2 రకాలైనటువంటి చట్టము ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు. అంటే ఒకటే కంపెనీలో ఒకేటువంటి పని చేసినటువంటి చోట 2 రకాలైనటువంటి చట్టాలని యాజమాన్యం అమలు చేస్తా ఉన్నారు. అంటే సమాన పనికి సమాన వేతన చట్టం ఒక పక్కన, వేతన ఒప్పందం యొక్క కండిషన్స్ ఒకే కంపెనీలో 2 రకాలుగా అమలు చేస్తా ఉన్నారు. ఇది వయలేషన్, బ్రీచ్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు దాన్ని. దానిపైన కూడా యాజమాన్యం మనం ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం మీ అందరితో కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ యాజమాన్యంతో 1 సంవత్సరం సరే మనం చాలా మర్యాదపూర్వకంగా మన సమస్య సాధన కోసం
వేతన ఒప్పందం విషయాలు కావచ్చు, అలవెన్సెస్ విషయంలో కావచ్చు, మన యొక్క బోనస్ విషయం కావచ్చు, లేదా మన యొక్క మిగతా బెనిఫిట్ల విషయం గురించి కావచ్చు, అన్ని సమగ్రంగా వేతన ఒప్పందం జరగాలనే ప్రయత్నాలు మనం చేస్తున్నామో దానిపైన మేనేజ్మెంట్ వర్గం కదలిక లేదు. కాబట్టి రేపు ఒకవేళ యాజమాన్యం సామరస్యంగా ముందుకు రాకపోయినట్టుంటే రేపే ఆఫీస్ బాయ్స్ అందరూ అక్కడే కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ 2 రకాలు ఆలోచన చేయాలి మనం. ఒకటి, వెంబడే సమ్మెలో పోవడం. కన్సిలేషన్ లో నాకు అడ్మిట్ అయింది కాబట్టి వెంబడే సమ్మెలో పోవడానికి రాదు, కన్సిలేషన్ అడ్మిట్ చేసినట్టు కాబట్టి. ఈ కన్సిలేషన్ క్లోజ్ అయినాక 10 రోజుల్లో మనం సమ్మె చేయొచ్చు. అదొక మార్గం. అంటే ఉద్యోగం మానేసి మనం బయట ఉంటాం. కన్సిలేషన్ క్లోజ్ అయినాక 10 రోజులు చేయాలి. రేపే స్టార్ట్ అయింది. అది రేపు క్లోజ్ చేస్తాడా, ఎల్లుండి క్లోజ్ చేస్తాడా, 10 రోజుల్లో క్లోజ్ చేస్తాడా, రేపు ప్రయత్నం చేయాలి. అంటే ఇది కన్సిలేషన్ మీటింగ్ లోనే అగ్రిమెంట్ జరగాలి. ఇది జరగకపోతే ఇది రెండో ఆప్షన్. ఇదో కన్సిలేషన్ అడ్మిట్ అయింది కాబట్టి సమ్మె అనేది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి, మనం కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూడా సామరస్యంగా మనం నిరసన తెలియపరుస్తాం. ఏ రకంగా డ్యూటీకి వెళ్తున్నప్పుడు, డ్యూటీ దిగి బయటకు వస్తున్నప్పుడు మన వేతన ఒప్పందం వెంబడి చేయాలి, న్యాయమైన కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి అనేటువంటి విషయాలపైన మనం తెలియడానికి కోసం, జనరల్ పబ్లిక్ యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియడానికి కోసం మనం నిరసన తెలియజేస్తూ స్లోగన్ షౌటింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత చేయడం. అదేవిధంగా బ్లాక్ బ్యాచెస్ పెట్టుకోవడం. వేతన ఒప్పందం వెంటనే చేయాలి, యాజమాన్యం యొక్క మొండి వైఖరి నశించాలి, కార్మికుల యొక్క సంక్షేమం కోసం యాజమాన్యం ఆలోచించాలి అనే విషయాలతో కూడినటువంటి ఒక చట్టం, ఒక మన బ్యాచ్, నల్ల బ్యాచెస్ తయారు చేసి పని ప్రదేశంలో పెట్టుకోవడం. ఈ రకంగా నిరసన తెలియపరచడం, నిరసన తెలియజేయడం బ్యాచెస్ ద్వారా స్లోగన్స్ ఇవ్వడం అదొక ప్రక్రియ. రెండవ ప్రక్రియ సమ్మె చేయడం. కన్సిలేషన్ ఉంది కాబట్టి కన్సిలేషన్ నడిచే వరకు కన్సిలేషన్ ప్రొసీజర్ జరపడం, సమ్మె కన్సిలేషన్ క్లోజ్ అయిన వెంబడే సమ్మెలో పోవడం, ఇది రెండవ ప్రక్రియ. ఇలాంటి 2-3 అంశాలు మన ముందు ఉన్నాయి. యాజమాన్యంపై ఒత్తిడి తేవడం కోసం, మన సమస్యల పరిష్కారం కోసం ఈ ఆలోచన జరిగిన పద్ధతిలో చాలా అవసరం ఉంది. కాబట్టి రేపు 4 గంటలకు మీటింగ్ అవుతున్నదో ఈ మీటింగ్ తర్వాత యాజమాన్యం మనకు పాజిటివ్ గా రెస్పాండ్ కాకపోయినట్టుంటే మన ఆఫీస్ బేరర్స్ అందరూ కలిసి రేపు నిర్ణయం చేయడానికి కోసం మీరు యూనియన్కి అధికారం ఇస్తున్నారా, అధికారం ఇచ్చినట్టుంటే ఆ రకంగా నిర్ణయం కూర్చొని చేసి ఆ నిర్ణయాన్ని మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈ సమావేశంలో మీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత మన నిర్ణయాన్ని ఫైనల్ తీసుకుందాం. ఓకేనా? భారత్ మాతాకి, భారత్ మాతాకి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. అందరూ గట్టిగా చెప్పాలా, కూడా కనీసం వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత 2 సార్లు చెప్పాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, నశించాలి యాజమాన్యం ముందు వైఖరి, నశించాలి యాజమాన్యం ముందు వైఖరి, చెయ్యాలి వేతన ఒప్పందం వెంటనే, చెయ్యాలి వేతన ఒప్పందం వెంటనే, యాజమాన్యం ముందు వైఖరి, శ్రీరామ ఫ్యూల్ ఇంజక్షన్ యాజమాన్యం ముందు వైఖరి. భారత్ మాతాకి. కార్మికులకు అందరికీ, నాతో వర్క్ చేసే పెద్దలకు, అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇందాక చెప్పిన మల్లేశన్న చెప్పిన, పెద్దలు చెప్పిన, శ్రీనివాస అన్న చెప్పిన అందరికీ మన యూనిట్ గా ఉండి సార్ వాళ్ళకు భయపడకుండా, డ్యూటీకి రమ్మంటే భయపడకుండా 1 గంట ఎక్స్ట్రా పని చేసుకుంటా భయం అనేది తీసేయాలి అందరికి. మనం భయం అనేది మన నుంచి తీసేయాలి. ఫస్ట్ యూనియన్ హక్కుల గురించి పోరాడాలి, అందరం కలిసి ఐక్యమత్యంగా ఉండాలి కంపల్సరీ. మనం పొద్దుగాల మనకు యూనియన్ అగ్రిమెంట్ చేయకపోతే మిషన్ బంద్ చేసి అందరం ఒకటే దగ్గర కూర్చోవాలి కంపల్సరీ. పొద్దున నేను వస్తా మిషన్ బంద్ చేయాలంటే మిషన్ బంద్ చేసి కూర్చుందాం. మనకు అగ్రిమెంట్ చేసేంత వరకు మనం ఇట్లనే మలేషియా చెప్పినట్టు పోరాడుకుంటూనే వద్దాం. పోతే పోదాం, కంపెనీ దగ్గరే పోదాం, ఏదైనా పని చేసుకుందాం. అంతవరకు అగ్రిమెంట్ పోరాడదాం కంపల్సరీ. ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సమ్మె భూమా ఒకటే ఎప్పుడు చేతులు సమ్మె భూమా
ప్రేమ వద్దా? ప్రేమ చదివేది మీరు అన్ని చదివేది ప్రేమ వద్దా? మనలో ప్రతి ఒక్కరు కూడా ఎంత భయం ఉన్నా ఏదున్నా ఇంకా ఎన్నాళ్ళైనా మీరు ఆ భయంతోనే బతకాల్సి వస్తుంది. ఈ రోజు మేము ముందుకు వచ్చి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మన జీవితాల గురించి కాదు, మా వెనుకున్న వాళ్ళ మీ బలంతో మేము ఎంత ముందుకు వెళ్తున్నాం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బలం మా బలం, నేను మీ బలహీనత మా మొత్తం మమ్మల్ని కింద పచ్చేయడం అని అంటే ఫస్ట్ మీరు ఎంత స్టెప్ వేస్తే ఫస్ట్ ఎగిరిపోయేది ఈ 12 మంది లీడర్స్ ఉన్నారని అంటారా? లీడర్స్ కాదు, మీరు ఉంటేనే మేము లీడర్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. లీడర్ వాడు ఎప్పుడు ముందున్నారంటే ముందు చేసుకుని వెనక 10 మంది ఉన్నారని ఆ 10 మంది సపోర్ట్ చేయకపోతే ఫస్ట్ మేనేజ్మెంట్ ఎవరి మీద వేస్తున్నారంటే రేటు ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఎవరెవరు బ్యానర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద ఫస్ట్ చేయండి, తర్వాత వర్గాన్ని చూసుకుందాం అని అంటారు. కానీ మనందరం ఐకమత్యంగా మీరు ఎంత గట్టిగా మాకు సపోర్ట్ చేస్తే మేమంతా గట్టిగా వాళ్ళతో ఫైట్ చేసి ఇంకా రాబోయే కాలంలో మొన్నటిదాకా మనతో 500 పెంచుతామని చెప్పేసి మన క్యాజువల్ వర్కర్స్ కి 500 అది ఇస్తలేరు. నార్మల్ గా ట్రైనింగ్ పీరియడ్ లెటర్స్ అయిపోయాయి, లెటర్స్ కూడా ఎందుకు ఇస్తలేరు? మీరు అగ్రిమెంట్ లో కలిస్తే మీకు డబ్బులు ఏదో కట్టేయాలన్న ఉద్దేశ పూర్వకంతో వాళ్ళు ఒక్క లెటర్ కూడా ఇంతవరకు ఇస్తలేరు. అది ఒకటి గుర్తుంచుకోండి. ఇంతవరకు మా బిఎంఎస్ వచ్చిన తర్వాత ఏమేమి జరిగాయని చెప్తాను. ఎవ్వరు అడగక ముందే 42 మందికి లెటర్ ఇచ్చారు, తెలుసా మీకు? ఇంటర్వ్యూకి వెళ్ళకముందే బిఎంఎస్ అక్కడ లేబర్ ఆఫీస్ లో వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి మేనేజ్మెంట్ వెనుక ఎప్పుడు పడిపోతాం అన్న ఆలోచనతోటి 42 మందికి ఎవరికి ఇంటర్వ్యూ పెట్టకుండా 1 డేలో నేను స్ట్రెంత్ చూపించాలి హుషారు ఇండస్ట్రీ వాళ్ళు లేదు అంటే నా మీద రిమార్క్ పడుతుందని చెప్పి ప్రతి కార్మికుడిని ఎప్పుడైతే వెనకబడ్డ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందులో కూడా కొంతమందిని మళ్ళీ లెటర్ ఆపి మీకు ఇస్తానమ్మా ఎప్పుడైనా అన్నాడు. మార్చి వస్తుంది మేము కూడా కానీ అగ్రిమెంట్ అయ్యేవారికి ఎవరు కూడా లెటర్ ఇవ్వడు. ఎందుకనంటే ఈ అగ్రిమెంట్ లో లెటర్ ఇస్తే ప్రతి ఒక్కరికి డబ్బులు కలుస్తాయని వాళ్ళకి తెలుసు. ఇప్పటికీ మనం కోల్పోయింది చాలా వరకు చాలా కోల్పోయాం. వాళ్ళు చెప్పే అబద్ధానికి ఇప్పుడు అవసరం ఉంటే అమ్మ 200 కొట్టేనమ్మా మనం రేపు పొద్దున్న చూసుకున్నాం అని అంటాడు. అదే రేపు పొద్దున 200 అవసరం తీసాక ఏమంటాడు? నువ్వు పని చేస్తానేమమ్మా రోజు ఖాళీగా దిగుతున్నావు అడుగుతున్నావు నేను చూస్తానే కానీ ఎంతమంది నాతో డిస్కషన్ చేశారు. ఇవన్నీ మన అవసరం మన వరకున్నంత వరకు వాడు బుద్ధిగరించడాలు అవన్నీ జరుగుతాయి. వాళ్ళకు రూపాయి పెరుగుతుంది అని అంటే మనం ఎక్కడికైనా ఉంచడానికి వాళ్ళు రెడీ ఉంటారు. అందు గురించనే మనం ఎప్పుడైనా ఒక దృష్టి పెట్టుకొని ఒక వర్కర్ ఇంకొక వర్కర్ని మాత్రమే చూడగలుగుతారు. మేనేజ్మెంట్ ఎప్పుడు ఒక వర్కర్ని మాత్రం మన తోటి ఎవరని చెప్పి ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకోరు, అవసరానికి మాత్రమే భుజం మీద చేస్తారు. అదొక్కటి గుర్తు పెట్టుకొని మనం ముందు తరాలకు మనం ఈ 10,000కు ఎక్కడైనా కానీ జాబ్ చేయగలుగుతాం. బయట వెళ్తే సెక్యూరిటీ జాబ్ కు 12,000 16,000 ఇస్తున్నారు. 8 గంటల డ్యూటీ లంచ్ పెడతారు. మనకు పొద్దు నుంచి వచ్చి నిలబడకుండా కూర్చోడానికి టైం ఇవ్వకుండా 8 గంటల డ్యూటీ చేసి కూడా మనకి లాంఛనం అని చెప్పాల్సి వస్తుంది ఒక టైంలో. అదొక్కటి గుర్తు పెట్టుకొని మనం ఎంత ఐక్యతగా ముందుకుంటామో అప్పుడే మనం ఇంకా ముందుకెళ్ళి మన అప్పుడే సాధించుకోవచ్చు. ఈ 10,000కే మనం భయపడితే రేపు 25,000 అయినప్పుడు ఎవరు ముందుకు వస్తారని నేను ఒకసారి గుర్తుంచుకోండి. 10,000 గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారే, రేపు ఫ్యూచర్ ఏమో ఆలోచిస్తాను. ఒక పిల్లగాన్ని బయటికి తీసుకెళ్తే ఒక ఏదైనా తిప్పియాలనంటే 500 నుంచి 600 రూపాయలు అవుతుంది. 1600 బియ్యం అయ్యాయి. పాల ప్యాకెట్ 28 రూపాయలు నుంచి 32 రూపాయలు పాల ప్యాకెట్ అయింది. మనకి ఇచ్చే దాంట్లో డైలీ వేస్తే పొద్దున మనకి ఇంట్లో 500 ఇస్తే ఖర్చులు అవుతలేవు. మనం పొద్దున్న దాకా కష్టపడితే 280 రూపాయలు ఇస్తలేదు. అదొక్కటి మన మైండ్ లో పెట్టుకోండి. ఉంటది, ఎక్కడికి పోదు, తెగించాలి. తెగిస్తేనే ఏదో ఒకటి ఫలితం అనేది వర్తిస్తుంది. లేదు నేను ఎప్పటికి ఇలానే ఉంటాను, నేను ఇలా స్టాండర్డ్ ఉంటానంటే జీవితం అక్కడనే ఆగిపోతుంది. అయితే ముందుకు 2 నెలలు కష్టపడతాం, 3 నెలలు అయితే ఎక్కడో భవిష్యత్తు దొరుకుతుంది. భవిష్యత్తు దొరకని ప్రపంచం అయితే లేదు కదా. ఉషా కంపెనీలో కాకపోతే చాలా ప్రాక్టీస్ ఉంటున్నాడు. మన ఉదాహరణకు నేను చెప్తున్నాను, మన ఆఫీస్ లో 30,000 జీతం ఇచ్చినా కానీ వేరే దగ్గర ఆఫర్ వస్తే 40,000 ఎంతో మంది ఆఫీసర్లు మారిపోయారు. నిన్న మొన్న వచ్చిన ఆఫీసర్కు 30,000 జీతాలు ఇస్తున్నారు. ఆయనకు వెలియే తెలియదు, మైక్రోమీటర్ తెలియదు. ఇక్కడ 10 మిషన్లు మెయింటైన్ చేసే ఇంకా ఆలోచిస్తున్నారు. ఎంతో మందికి ఇక్కడ ఆశ పెట్టారు, బాబు మిమ్మల్ని సూపర్వైజర్ చేస్తాం, మీరు మంచిగా వర్కర్లను ట్రైనింగ్ చేయండి, అన్ని చేయండి అని చెప్పి లాస్ట్ కొత్త వాళ్ళని బయట నుంచి రికమెండ్ చేస్తున్నారు. కానీ మన వర్కర్కి రికమెండ్ ఇవ్వలేకపోయారు. వాళ్ళంతా మనసులో ఎందుకు అంత కుళ్ళు
అంటే వర్క్ ఇంకా మళ్ళీ సూపర్వైజర్ అయితే వర్క్ చేయడా? చేస్తాడు కదా. 10 మందిని చూసినా ఇంకో వర్క్ చేయరా? అదొకటి గుర్తు పెట్టుకొని ఎప్పుడే కానీ మనం సపోర్ట్ మేనేజ్మెంట్ ఇచ్చేంత వరకు మనం ఇస్తాము. మనం పని చేయడానికి ఎంత దూరమైన వెళ్దాం, మనకు కావాల్సిన హక్కులు కూడా అంతవరకు పోరాడి తీసుకుందాం. అందరికీ నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒకసారి మీ మనసులో రూపాయలు అదొక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ 10,000 తెగించలేకపోతే మనం ఫ్యూచర్ లో ముందుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. వర్కర్లుగా క్యాజువల్ గా పనిచేస్తున్నాము. అయితే మేము అప్పుడు క్యాజువల్ గా పనిచేస్తున్నాము. మేము క్యాజువల్ గా 20 years చేసినాం పని. అప్పుడు చేసి మళ్ళా మాకు DA 6 months ఒకసారి పెట్టారు. అగ్రిమెంట్ లో మేము పర్మనెంట్ అయినాక 2012 సార్ మేము పర్మనెంట్ అయినాక మాకు DA 6 months కే పెట్టారు సార్. అయితే మేము పర్మనెంట్ అయినాక మేము ఒక ప్లాన్ చేసినాం. నేను మా యాదగిరి వాళ్ళందరం కలిసి ఒక ప్లాన్ చేసినాం. అయ్యా మేము ఇట్లా కాదు, మేము 13 మంది మొదలుపెడుతున్నాము, మేము సుఖరాములను తీసుకొస్తాము, మేము అయితే పైరాలు చేసినాం సార్. ఇంటి ప్లాన్ అంతే, మాకు ఏం చేస్తారు చూడాలి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అయితే వీళ్ళు నెక్స్ట్ అగ్రిమెంట్ నాశనం చేద్దామని ప్లాన్ ఉంది ఆల్రెడీ. అరే ఈ 13 వాళ్ళు పెద్ద ఖరాబ్ చేసినట్టున్నారు, ఇలా DA 3 months చేసేయండి రాబోయ్ అన్నారు. 3 months DA చేసాం. మేము ఆర్కే సార్ అవ్వకపోయాం. ఇక సరే నెక్స్ట్ అగ్రిమెంట్ అయితే మంచిగా అవుతుంది కదా అనుకున్నాం. అది ఇంత నాశనం చేస్తారు అనుకోలేదు సార్, మరీ ఘోరంగా చేసేసారు. మళ్ళీ అన్న మమ్మల్ని పెట్టుకొని ఇంకా ఘోరం చేశారు. అది కూడా మాకు ఇసేవాళ్ళు, మేము కూడా వెళ్ళిపోయాం. ఎందుకంటే ఎంత వచ్చినా ముందు భయపడేదే చూస్తాం, బయటపడేదే చూడాలి. అంత పని ఎక్కువ అయిపోయింది సార్. పని ప్రెషర్ ఆమె ఎక్కువ ఉంది. పని చేయలేకపోతున్నాం, ఏజ్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసుడు, పార్సల్ చేసుడు, రెగ్యులర్ అయిపోతుంది మాకు. అయితే మేము TNDC పీరియడ్ సార్ 2003 అన్న తెచ్చిండు ప్రకాశ్ అన్న. ఆ టైంలో ప్రకాశం ఉన్నప్పుడు వన్ సైడ్ మొత్తం మేనేజ్మెంట్ మొత్తం ఆయన కొనేసింది. ఎట్లా అంటే బాడీ మెంబర్స్ కొనేసింది, ప్లస్ మేనేజ్మెంట్ అంతా వన్ సైడ్ అయిపోయింది. మేనేజ్మెంట్ యూనియన్ వన్ సైడ్ అయిపోయింది. అయ్యా ఇట్లా చేసుకుని ఒప్పుకోరు రాబాయి, మీరు జీఎస్ ఒప్పుకోండి. అదేంటంటే 300 మంది 350 మంది వర్కర్లు ఉన్నారు. అదే నేను డ్యూటీ చేస్తా కానీ నేను మాత్రం టైం పెట్టా, దీన్ని చూడండి అగ్రిమెంట్ ఒప్పుకోను అని ఒక్కటే నిలబడి బృందంలో వెళ్ళిపోయాడు. అన్ని ఒక్కటి బృందంలో వెళ్ళిపోయాడు. నేను ఆయన ఎంత బయటపడిపోయింది, ఎంత బాధపడ్డా సరే, కానీ ఎవరిని ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని భవిష్యత్తు ఖరాబ్ చేయాలి. ప్రతి రోజు జీతం పెరిగి మంచి ఉద్యోగంతో ఉండాలి, మంచి జీతంతో బతకాలి అనుకున్న మనిషి ఒక్కడే. ఇప్పటికైనా అందుకే ఇటువంటి మనిషి మనకు ఉన్నాడని మనం గర్వపడాలి, భయపడద్దు. ఇటువంటి మనిషి మన నెంబర్ ఉన్నాడు, ఆయన ఎప్పటికీ అన్యాయం చేయడు. నా నెంబర్ మనకి మల్లేశ్వర ఉన్నాడు. మల్లేశ్వర వేలు కాదు, దాడి కాదు. నాకు తెలిసి ఆయన ఇవాళ సైకిల్ పోయి అగ్రిమెంట్ ఏమి బ్యాడ్గా సైకిల్ పోయి మనము ఆయన సైకిల్ పోయిన అగ్రిమెంట్ అయితే అక్కడ కూడా చూడలేదు. మేము ఉన్నాను సార్, మేము ఇచ్చే మీరు ఉన్నారు అంటే నేను చెప్తున్నా మనం గుర్తం కానీ ఎందుకంటే పిల్లలకు ఒక భయం అయితే చూస్తారు లోపల. ఏంటంటే కాల్స్ వస్తాయి, మేము కంప్లైంట్ చేయలేము, మీరు మమ్మల్ని నిద్ర చేస్తాం డ్యూటీ, ఇలాంటి భయాలు పిల్లలకు బాగుంది. అలాంటి భయాలు మమ్మల్ని మీరే బయటపడి మళ్ళీ లోపలికి వచ్చినా పని చేస్తున్నాం. మమ్మల్ని తీసేస్తామన్నా రిజెక్షన్. కొంతమంది వచ్చారు, ఒకరిద్దరు వచ్చారు, వాళ్ళతో కంపెనీ నడుస్తుందా? నడవదు కదా. అందరం మనం సపోర్ట్ ఇస్తేనే యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ బలపడుతుంది, ఆ బలపడే యూనియన్ మంచి అగ్రిమెంట్ చేస్తుంది. అది ఒక్క గుర్తు పెట్టుకోండి, ఓకేనా? హలో, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఏ దానికి కూడా భయపడే అవసరం లేదు. వార్నింగ్ కానీ చార్జ్షీట్ కానీ ఏదున్నా మా యూనియన్ మీకు అండగా ఉంటుంది. మీరు ఇంకో భయపడి పని చేసే అవసరం కూడా మీకు లేదు. మీరు పులిగా ఉండాలి, కాలేరు ఎదుర్కొని తిరగాలి, మంచిగా పని చేయాలి, డిసిప్లిన్ గా ఉన్నంత వరకు మీకు ఇబ్బంది ఉండదు. ఏదైనా జరిగితే మా ఆఫీస్ దగ్గర చెప్పండి, మేము ఆ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, నేనున్నాను. ఏ హాని జరిగినా దానికి ఎదిరించే బాధ్యత నేను తీసుకుంటాను. మా ప్రెసిడెంట్ గారితో చెప్పి మీరు దానికి భయపడే అవసరం లేదు. ఇంకోటి ఎవరు సూపర్వైజర్ కానీ ఎవరైనా కానీ ప్రెజర్ తీసుకొస్తే ఆఫీస్ గారిని చెప్పండి, మీరు ప్రెజర్ చేయడానికి వాళ్ళకి వీళ్ళు ఎంతే కంప్లీట్ చేసి మీరు భయపడి వార్నింగ్ ఇస్తారో ఈయన ఏం చేస్తాడు అన్నట్టు వాళ్ళకి భయపడే అవసరం లేదు. ఎందుకంటే కష్టపడుతుంది, ఒకరిని చూసి భయపడే అవసరం లేదు. కరెక్ట్ గా ఉందండి, ఎవరిని భయపడే అవసరం లేదు. ఏం చేసినా దానికి మనకు ఉంటుంది అండగా. ఏ హాని జరిగినా
ఒకటి యూనియన్ సహకరించండి, సహకరిస్తేనే మీకు బలం ఉంటుంది, మాకు బలం ఉంటుంది. ఏ చేయడానికి కూడా మాకు ముందుకు అడగడానికి ధైర్యం ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని గురించి నేను సిద్ధంగా ఉన్నాను. మాకు న్యాయంలో ఎలా కాలరేషన్ చెప్తున్నాను, ఒక్కరికి ఒకరు భయపడే సుప్రీంలు వచ్చి ఇది చెయ్యాలన్న దానికి కూడా సుప్రీంలకు ధైర్యం సరిపోదు. అటువంటి రోజులలో మనం వచ్చి సహకరించాలి. చివరికి ఆఫీసర్ అమ్ముడు పోయారా, ఏం జరిగింది మనం ఇంకా రెవెన్యూ 12 సంవత్సరాలు సర్వీస్ ఉంది. కానీ ఆ బాధ తట్టుకోలేక అన్యాయం జరుగుతుందని ఆ బాధతో రిజెక్ట్ చేసి వెళ్ళిపోయి. అందుకే ధైర్యంగా ఉండండి, భయపడే అవసరం లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, చెంచగిరి ఎవరైతే చేస్తారో చెంచగిరి ఎవరైతే చేస్తారో మేనేజ్మెంట్ అని వాడుతుంది. మా కండ ముందు ఎస్టీలో కృష్ణమూర్తి అనే ఒక ఎంప్లాయ్ పర్మనెంట్ కూల్ డౌన్ చేశాం. కూల్ డౌన్ లో మేనేజ్మెంట్ దత్త తీసుకొని మామూలుగా నచ్చ చెప్పి ఏదో ఆశ చేసి అతనికి కూల్ డౌన్ బ్రేక్ చేయించింది. ఏంది ఒక్క మూలంగా కూల్ డౌన్ బ్రేక్ అయిపోయింది. అతను ఏమని మేనేజ్మెంట్ తర్వాత ఏమని చెప్పిందా, 600 మంది వర్కర్ల జీవితాలు పాటు చేసిన వ్యక్తి రేపు నాకు సహకారం చేస్తాడా, ముందు అతన్ని బయటకు నెట్టండి అని అతను బయటకు నెట్టేశాడు. 600 మంది వర్కర్ల జీవితాలు పాటు చేసి ఆయన ఎప్పుడైతే మిషన్ ఆన్ చేశాడో, కూల్ డౌన్ బ్రేక్ చేశాడో, అతను రేపు మమ్మల్ని సహకరించడం నమ్మకం లేదు. ఫస్ట్ అతను బయట పంపండి. బయట పంపిస్తే ఇదే న్యాయ నరసింహారెడ్డి ఏం చేయలేకపోలేదు. ఒక ప్రెసిడెంట్ ఉండి అతనికి ఇంకా కంపెనీ అడుగు కూడా పెట్టండి. ఆ చెంచాన్ని కూడా చేసేవాళ్ళ ధైర్యం చెప్తున్నా, మరి చెప్తున్నా. మీ అవసరానికి మీ ఇంటి దగ్గర ఏమైనా చేసుకోండి, కానీ ఒకరి మీద ఒకరికి చెప్పి చర్చ చేసి పాటు చేసుకోకండి. చర్చ అనేది చాలా ప్రేమగా పని చేయండి, సంబంధం లేదు. కానీ ఒకరిగా చెప్పి ఎవరు కంపెనీలో ఉండదు. ఇది మీకు ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, మంచిగా భవిష్యత్తు చేసుకోండి. మీరు ఈ అగ్రిమెంట్ మీకు అయితేనే ఫ్యూచర్ మీకు ఉంది, లేకుంటే ఫ్యూచర్ లేదు. ఇందుకొని మీ జీవితాంతం ఇందులోనే నడపాలి. ఒక రెంట్ కట్టాలి, సింగల్ అనుకోండి 7,000-8,000 ఉంది. మీకు వచ్చే 15,000 మీ పిల్లలు చదివిస్తారండి, రెంట్ కట్టారండి, అన్ని మీరు ఆలోచించండి. అగ్రిమెంట్ అవుతుంది, మేనేజ్మెంట్ తప్పకుండా దిగి అగ్రిమెంట్ చేయాల్సిందే. అందుకు మటుకు మన స్టాండ్, మన యూనిటీ ఒకటి ఉంటేనే మనం సాధించగలం. యూనిటీ లేకపోతే మటుకు మనం సాధించాలి. ఇది మటుకు గుర్తుపెట్టుకొని గట్టిగా ధైర్యం ఇవ్వండి, మాకు యూనియన్ సహకరించండి. యూనియన్ ఏదైతే నిర్దేశం స్టెప్ తీసుకుంటూ దానికి మీరు అందరు కట్టుబడి ఉండండి. మీ జీవితాలు బాగు చేసుకోండి. మేము ఎంబడి మేము ఉన్నాం. మీ ధైర్యమే మా ధైర్యం. మీ ధైర్యం లేకపోతే మేము ఏం చేయలేము. అది కూడా ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జాతీయ నాయకులు, ఆల్ ఇండియా ప్రేయర్ బోర్డు మెంబర్ అయిన మల్లేశం గారికి నా నమస్కారాలు. అలానే రాష్ట్ర నాయకులు శ్రీ జయంబ గారికి, మీ పూర్వ ఉద్యోగులు, అలానే యూనియన్ స్థాపన కోసం కృషి చేసినటువంటి మన సూర్యప్రకాష్ గారికి, అజయ్ గారికి, అలానే మీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, నా సహచర కార్మిక సోదరుల సోదరిమణులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఒక 2 పదాలు ఎక్కువగా ఉన్నాయి, భయము, చెంచగిరి. ఒక్కడే మాట నేను చెప్తున్నాను, కార్మిక క్షేత్రంలో కార్మికుడు ఒక్కడే. మీ కంపెనీలో కార్మికులు ఎంతమంది ఉన్నాయి మొత్తం? మీరు ఒక్కళ్ళు, మీతో పాటు కంపెనీలో ఎంతమంది ఉంటారు? 600 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 600 మంది ఉన్నారు. సూపర్వైజర్ మన అయితే 30-40 మంది ఉంటారు. అంతేనా? ఇంకా ఎక్కువ ఉంటారా? ఒక్కొక్క సూపర్వైజర్ కి ఎంతమంది సెట్ అవుతారు? 20 మంది సెట్ అవుతారు. 20 మంది గొంతు పెగిలితే ఎలా ఉంటుందో చూడండి. ఒక్కరి గొంతు పెగిలితే ఎలా ఉంటుందో చూడండి. అర్థం చేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదండి. భయానికి మీరు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఒక 4 ఉన్నాయండి. మొట్టమొదటి ఆ భయం మీద పోవడానికి మొట్టమొదటి ఏంటంటే, ఒక రెడ్డిస్ సొసైటీస్ లో సుమారు 20 లక్షల కోట్ల టర్నోవర్ ఉంది సంవత్సరానికి. అటువంటి పెద్ద కంపెనీ. అంటే ఎలా అంటే ఆ కంపెనీ యొక్క చరిత్ర ఏంటంటే, దేశ రాజకీయ నాయకులే శాసిస్తారు ఆ కంపెనీ. 1,00,000 కోట్ల టర్నోవర్ అంటే నాదే జోక్ అనమాట. అటువంటి కంపెనీలు
ఏడుగురు ఎంప్లాయీస్ ని నిర్దాక్షిణ్యంగా ఇటువంటి యూనియన్ గొడవల్లోనే బయటపెట్టింది కంపెనీ. ఇటువంటి యూనియన్ గొడవల్లోనే బయటపెడితే మన మల్లేశం గారు అప్పుడు ఆ యూనిట్లో లేదు. మల్లేశం గారు వచ్చిన తర్వాత సుమారు 11 నెలల లోపలికి తీసుకువచ్చి వాళ్ళ జీతాల యొక్క ఏరియాస్ మొత్తాన్ని ఇప్పించిన ఘనత మల్లేశం గారు అన్నమాట. రెండోది ఇంకొకటి మాట నేను ఏంటంటే విభజించి పాలించనమాట. అంటే సీనియర్లకు ఒకలాగా జూనియర్లకు ఒకలాగా అగ్రిమెంట్ చేస్తున్నారని చెప్పేసి పెద్దలు చెప్పారు రాలేదు. అటువంటి దాన్ని కూడా మాఫీ చేసిన ఘనత మల్లేశం గారు అనమాట. ఏంటంటే అది అనేక ఎంప్లాయీస్ సీనియర్లకి సుమారు 8,500 రూపాయలు అగ్రిమెంట్ చేసింది, జూనియర్లకి 4,500 రూపాయలు అగ్రిమెంట్ చేసింది. అటువంటి దానిని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సుమారు 6 సంవత్సరాల తర్వాత పాతదాన్ని రివర్స్ చేసి ఈ ఎవరికైతే తగ్గిందో వాళ్ళకి కూడా సుమారు 3,000 రూపాయల బెనిఫిట్ అనేది జరిగిందనమాట. ట్రేడ్ యూనియన్ చరిత్రలో ఇంతవరకు జరిగిపోయిన అగ్రిమెంట్ ని రివర్స్ చేసిన ఏ ట్రేడ్ యూనియన్ లేదండి. అది ఒక్కటే మన బిఎంఎస్ ఘనత అనమాట. బిఎంఎస్ చేసే పని ఏంటంటే ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది, ఏదైతే చేస్తుందో అదే చెప్తుంది అనమాట. మీరు ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మన యొక్క కార్మిక క్షేత్రం సుమారు 6,000 మంది ఉన్నారు. మీ కంపెనీ ఇక్కడ ఒక 600 మంది ఉంటారు. దీని తర్వాత ఇక్కడ వేరే కంపెనీ ఉంటుంది, జీడిమెట్లో ఇంకో కంపెనీ ఉంది, ఎండమైజంలో ఇంకో కంపెనీ ఉంది, అలాగే బాచుపల్లిలో బొల్లారంలో ఇలా ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరిగినా కానీ ఒక్కొక్క కంపెనీ అనేది ఆరోగ్యం వెళ్తుంది అనమాట. మన బిఎంఎస్ యొక్క కార్మిక క్షేత్రం చాలా పెద్దది. దయచేసి దీంట్లో మీరు భయపడడానికి ఆస్కారమే లేదండి. నేను చెప్పిన ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మొదలు వచ్చేసరికి 7గురిని లోపల పెట్టిన ఘనత అనమాట. రెండోది ఏ ట్రేడ్ యూనియన్ అయినా కానీ ఒకసారి యాజమాన్యం దృష్టిలో అగ్రిమెంట్ కంప్లీట్ అయిందంటే దాన్ని మళ్ళీ తెరవేసి తీసుకురాదు. జేసీఎల్ గారు ఒప్పుకోరు, డీసీఎల్ గారు ఒప్పుకోరు. కానీ వాళ్ళని కన్విన్స్ కార్మికుల నష్టాన్ని చూపించి దాన్ని మళ్ళీ రివర్స్ చేసిన ఘనత బిఎంఎస్ ది. అది మల్లేశం గారి నాయకత్వంలో జరిగింది అనమాట. ఇంకొకటి ఇక్కడ మీరు భయపడడానికి పెద్ద నష్టమేం లేదండి. ఇక్కడ మీకు వచ్చేది 300 రూపాయలు. ఈ రోజు డైలీ కూలీని 1000 రూపాయలు ఉందండి జీతం. పోతే ఏదో ఒకటి స్వాభిమానంతో ఏదైనా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు. మీకు కూడా సంవత్సరాన్ని ముగించే ముందు ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఏంటి? 2 అందరి యొక్క ఆమోదంతో విన్నమా అందరి యొక్క ఆమోదంతో రేపు 4వ తేదీ నాడు రేపు 4 గంటలకు లేబర్ డిపార్ట్మెంట్ లో మీటింగ్ ఉందో యాజమాన్యం ఒక నిర్ణయం ఏముంటుంది. కన్సల్టేషన్ లో నాకు అడ్మిట్ కాబట్టి కన్సల్టేషన్ అంటే కోర్టు యొక్క ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ యొక్క ప్రొసీడింగ్స్ లో రేపు నిర్ణయం ఏం జరుగుతుందో చూస్తాం. ఆ యొక్క నిర్ణయం అయిన తర్వాత అక్కడ ఆఫీస్ అందరూ కూర్చొని మన భవిష్యత్తు కార్యాచరణ ఏంటిదనే విషయం చర్చ చేసి మీకు కమ్యూనికేట్ చేస్తాం. అయితే వెంబడే సమ్మెలో పోవడం లేదు. ఎందుకు? లేబర్ డిపార్ట్మెంట్ కన్సిలేషన్ అడ్మిట్ చేసింది కాబట్టి. కన్సిలేషన్ జరుగుతున్నప్పుడు సమ్మెలో చేయకూడదు. కన్సిలేషన్ అంటే క్లోజ్ చేయాలి లేబర్ డిపార్ట్మెంట్. ఆ రేపు క్లోజ్ చేస్తాడా, 10 రోజులు క్లోజ్ చేస్తాడా, 15 రోజులు క్లోజ్ చేస్తాడంటే యాజమాన్యానికి అవకాశం ఇస్తాడు. సామరస్యంగా పరిష్కారం కోసమని అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ వైపు మనం ఏం చేయాలి? కన్సిలేషన్ నడుస్తున్నప్పుడు సమ్మె చేయలేము కాబట్టి వేరే కార్యక్రమాలు ఏం చేయాలి ఆల్టర్నేటివ్ గా, దానిపైన ఆలోచన చేస్తాం. విషయం అర్థమవుతుందా? లేబర్ డిపార్ట్మెంట్ లో మ్యాటర్ కన్సిలేషన్ లో అడ్మిట్ అయింది. కన్సిలేషన్ అంటే ఏంటి? కోర్టు ప్రక్రియ ప్రారంభమైంది. రాజ్యమాన్యానికి నోటీస్ ఇచ్చింది నిన్న లేబర్ డిపార్ట్మెంట్. సమస్య సమాధానం చేస్తావా, కోర్టు పంపాలా అనేటువంటి చర్చ ప్రారంభమైంది నిన్న రేపటి నుంచి. కాబట్టి ఆ చర్చ జరుగుతున్నప్పుడు మనం పనిచేసి బయటకు పోవడానికి లేదు, చట్టం అది. అట్లా పనిచేసి బయటకు వెళ్తే అది మన పైన చట్ట వ్యతిరేక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి రేపు యాజమాన్యం పాజిటివ్ గా ఉంటుందా లేదా నిర్ణయం చేస్తాం. లేబర్ డిపార్ట్మెంట్ రేపే సబ్జెక్ట్ క్లోజ్ చేస్తారా, సమయం ఇస్తుందా లేబర్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్కి రేపు తెలుస్తుంది. ఇది రేపు జరిగేటువంటి విషయం. రేపు నిర్ణయాన్ని బట్టి యూనియన్ ఏం చేస్తుంది, రేపు యూనియన్ ఆఫీసర్ నిర్ణయం చేసి మరి మీకు కమ్యూనికేట్ చేస్తారు. వెంబడే సంఘటన పోవడం లేదు, కానీ ఆల్టర్నేటివ్ గా మనం వర్క్ టు రూల్ ఫాలో అవుతాం. వర్క్ టు రూల్ అంటే ఏంటి, మనకి ఎంతైతే పని ఉందో అంతనే చేయాలి. పరిగెత్తి చేయడము, లంచ్ అవర్లో చేయడము, డ్యూటీ అయిపోయినాక ఉండి చేయడం, ఇవన్నీ ఏం చేయకూడదు. వర్క్ టు రూల్ అంటే ఏంటి, యాజమాన్యం మనకైతే చట్టం చెప్తుందో 2 గంటలు పని చేయాలి, హాఫ్ అన్ అవర్ ఫస్ట్ లంచ్కి వెళ్ళాలి, నువ్వు ఎంత చేయాలి అంత. ఈ అగ్రిమెంట్ లో అయితే మేనేజ్మెంట్ మీకు పని చెప్పడం లేదండి, ఈ అగ్రిమెంట్ లో ఉన్నదా అంత పని చేయమని చెప్పడం లేదు అంటుంది మేనేజ్మెంట్, చెప్తుందని మనం అంటున్నాం. కాబట్టి మీరు ఎంత సాధ్యమైతే అంతే చేయాలి, అంతేగాని అంతకంటే కూడా చేయకూడదు. వర్క్ రూల్ అంటే అర్థమైందా మీకు? అర్థం కాలేదా? 8 అవర్స్ తర్వాత ఉండకూడదు. యూనియన్ నిర్ణయం చేసింది, వర్క్ రూల్ అనేటువంటి యూనియన్ నిర్ణయం చేసింది అని చెప్పాలి. 10 గంటలలో పని చేస్తాం, 10 గంటలు అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతాం. పరిగెత్తి చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎంతైతే పని చేయాలో నిర్దిష్టమైన సమయం అంతే పని చేస్తాం. ఈ విషయం అర్థమైందా? అర్థం కాకపోతే ఆఫీస్ పేరు చెప్తారు మీరు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, బ్లాక్ ప్యాకెట్స్ పెట్టుకోవడం, స్లోగన్స్ ఇవ్వడం ఎప్పటి నుంచి అది కూడా రేపు డిసైడ్ చేస్తాం. రేపటి నుంచి వర్క్ రూల్ మాత్రం ఫాలో చేస్తాం. వర్క్ రూల్ అంటే తెలుసు కదా, చట్టం ఏం చెప్తుంది అంతే చేస్తాం పని. మీకు అర్థమైందా? ఇది తలకే ఇవ్వడం లేదు. సీనియర్స్ అందుకోసం అడుగుతున్నా, మీకు అందరికి ముందు కూర్చున్న అసలు అందరికి అది ఇప్పుడు కాదు, రేపు నిర్ణయం చేస్తాం. ఒకటి మాత్రం, రేపటి నుంచి ఒక ప్రచారం జరగాలి లోపల. పర్మనెంట్, ట్రైనింగ్, అప్రెంటిస్ అందరం ఒక్కటే, వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏ ఒక్క వర్కర్ తీసేసినా వాళ్ళ కోసం యూనియన్ కొట్లాడుతుంది. అందరం కలిసి మన అందరి భవిష్యత్తు కోసం కొట్లాడతాం. సమ్మె జరిగితే అందరు పెట్టుంటాం, అందరి కోసం కొట్లాడతాం. ఇందులో ఎవరు తీసేసినా యూనియన్ ఫైట్ చేయాలి దానికోసం. ఇదంతా అగ్రిమెంటా? రెండవది, రేపటి సంధి అందరూ మేమకు అర్థం కావాలంటే, ఒకవేళ అగ్రిమెంట్ చేయకపోతే ఎనీ మూమెంట్ యూనియన్ సమ్మెలో పోవడానికి అవకాశం ఉన్నది. ఎనీ సమయం డిసైడ్ చేయలేదు సమయం మనం, కానీ అందరూ డిసైడ్ చేసుకున్నారు అనే మెసేజ్ మేమేకి వెళ్ళాలి. చెప్తాం కదా, మీరు అగ్రిమెంట్ చేయకపోతే మేము మీటింగ్ పెట్టి నిర్ణయం చేసుకున్నాము, ఎనీ మూమెంట్ మేము సమ్మెలో వెళ్ళొచ్చు, కన్సిలేషన్ క్లోజ్ చేపించి మేము సమ్మెలో వెళ్తాము అనే మెసేజ్ వెళ్ళాలి. మనం అంత ఐక్యమత్యంగా ఉన్నాం, ఐక్యమత్యంగా ఉండి ఈ సమస్య సాధన కోసం మేము పోరాడుతున్నాం అనే మెసేజ్ మేమేకి వెళ్ళాలి. చెప్తాం కదా, చెప్పాలి, ఎవరు అడిగినా చెప్పాలి. చివరిగా రేపు మీటింగ్ అయిన తర్వాత ఆఫీస్ బేర్స్ అందరు కూర్చొని మన భవిష్యత్తు ఏముంటుంది, మనం ఏం నిర్ణయం చేయాలి అక్కడ నిర్ణయం చేసి మళ్ళీ మీకు తెలియపరుస్తారు. ఇప్పటి నుంచి మీరందరూ యూనియన్ ఏం చెప్తుంది, ఆఫీస్ బేర్స్ ఏం చెప్తారు, దాని ప్రకారం మనం అందరం కట్టుబడి మన భవిష్యత్తు నిర్మాణం కోసం పనిచేద్దాం. అందరి అంత ఒకే అభిప్రాయం ఉందిగా దీనిపైన? అందరం ఓకేనా ఈ విషయం పైన? ఏది కూడా చట్ట వ్యతిరేక పని మనం చేయం, ఏది కూడా చట్ట వ్యతిరేక పని మనం చేయం. చట్టంకు లోబడి చట్ట ప్రక్రియలో ఏమేమి యాక్సెస్ చేయాలి, ఒక కార్మికుడిగా మన రాజ్యాంగం ద్వారా కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం కానీ, పేమెంట్ యాక్ట్ ప్రకారం కానీ మనకి ఏదైతే చట్టాల్లో ఉన్నటువంటి అధికారం అవుతున్నదో అధికారంకు లోబడే మన భవిష్యత్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించాలి, అందరూ ఐక్యబద్ధంగా మనం అందరం కలిసి మన మంచి భవిష్యత్తు కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. మరి మాతో పాటు తోటి సోదరులు సోదరుమణులకు
మీ పనులు అందరూ కూడా వదిలిపెట్టుకొని మరి యూనియన్ పిలిపించినందుకు మరి మాకు టైం స్పెండ్ చేసినందుకు మరి మా ప్రెసిడెంట్ సార్ మల్లేశం గారు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సార్కి ఎన్నో మీటింగ్ ఉన్నా కానీ మన కోసం టైం స్పెండ్ చేసి ఇంత సమయం ఇచ్చి మనకి ఇవన్నీ చెప్పినందుకు ధన్యవాదాలు అందరికీ చెప్తున్నాను. ఇంతటితో కార్యక్రమం ముగిస్తుందని మన కోసం మన కార్మికుల కోసం జన్మదిన శుభాకాంక్షలు. అయినప్పటికీ కూడా మన కోసం వచ్చి మన కోసం ప్రయత్నం చేస్తారు. స్టార్ట్ చేసేసి